నమస్తే వనకం ఆదాబ్ మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు టాలీవుడ్ టాకీస్ లో మరి ఈ రోజు నా పక్కన ఏ సెలబ్రిటీ ఉన్నారు అండ్ మన స్టూడియోలో ఎవరు ఆ సెలబ్రిటీ ఎవరు అందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా చాలా ఈగర్గా అందరూ ఆహ్లాదంగా చాలా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఈ రోజు మన షోలో ఉన్నారు పాడుతా తీయగా దొరకునా ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా ది గ్రాండ్ సెలబ్రిటీ అనమాట. అసలు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పాడడం అంటేనే అదొక పెద్ద వరం అండి. మరి ఆ షోలో విన్నర్ మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు పవన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ అండ్ గ్రాండ్ వెల్కమ్ టు యూ. థ్యాంక్స్ అలాట్. ఎలా అనిపించింది మీకు అనుభవం? ఎందుకంటే ఎస్పీ గారి ముందు పాడడం అంటేనే చాలా భయపడతారు అండ్ ఆయన సంగీతానికి గురువు లాంటి వారు. భయం కాకుండా ఒక గురువు నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. మ్యాక్సిమం నేను ఆయనతో పాటు ఒక 3 months జర్నీ లాగా, అంటే ఒక ప్రతి నెల ఒక 10-12 ఎపిసోడ్స్ ఉండేవి. అలాగే మేము 3 months 4 months ఆయనతో పాటు కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడైతే చాలా షార్ట్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు 1 month లోనే మొత్తం ఎపిసోడ్స్ అన్ని అయిపోతున్నాయి. కానీ అప్పట్లో చాలా లక్కీ, ఎందుకంటే నేను 2008లో పార్టిసిపేట్ చేశాను. పాడాలని ఉంది మా టీవీలో. అండ్ నెక్స్ట్ అప్పుడు బాలు గారితో మాకున్న పరిచయం అయితే చాలా ఒక గొప్ప అనుభూతి మేము. ఎందుకంటే ఆయన పాటలు ఆయన ముందే పాడడం, కొన్ని ఘంటసాల గారు పాడేవాళ్ళం, కొన్ని ఆయన పాటలు ఆయన ముందే మేము పాడి వినిపించడం. ఆయన చాలా ఒక్కొక్కసారి నేను మా బ్రదరు దీంట్లో ఫైనల్స్ విన్నర్స్ రన్నర్స్ గా వచ్చాం అన్నమాట ఈ యొక్క కార్యక్రమం. ఫస్ట్ టైం ఇన్ వరల్డ్ అన్నమాట. ఓకే, ఇద్దరు బ్రదర్స్ సెరీనా విలియమ్స్ లాగా. అలాగే సింగింగ్ లో నేను మా బ్రదర్ వచ్చేసి ఒకే స్టేజ్ మీద ఫైనల్స్. అది ఫైనల్స్ లో వాడికి నాకే కాంపిటీషన్. కన్ఫ్యూజన్ అన్నమాట. ఎవరికి సపోర్ట్ చేయాలా, మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టాలకి రిలేటివ్స్ కి కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండే కన్ఫ్యూజన్. అంటే ఎలా ఉందంటే వాడికి నేను సపోర్ట్ ఇస్తున్నాను, వాడు నాకు సపోర్ట్ ఇస్తున్నాడు. ఆ టైంలో నైస్ అండి, చాలా గొప్ప ఫన్నీగా అయింది ఫ్యామిలీలోనే అది జరిగింది. కానీ బట్ ఫైనల్ విన్నర్ గా నేను నిలిచాను. మా అన్నయ్య సంతోష్ వాడి పేరు, వాడు ఫైనల్ రన్నర్ గా నిలిచాడు. అండ్ అది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అది ఏ ఇయర్ అండి? అది 2008 అండి. 2007-2008 మధ్యలో. ఓకే, సో ఫైనల్ లిజనర్స్ విన్నారు కదా, 2008లో పాడుతా తీయగా కాంపిటీషన్ లో ఫైనల్ ఎపిసోడ్ అన్నమాట. పాడుతా తీయగా పాడాలని ఉంది. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ 2 shows చేసరికి కన్ఫ్యూజన్ పాడాలని ఉంది మా టీవీలో కదండి. మా టీవీలో ఇది వచ్చేసి ఈటీవీ. సో లిజనర్స్ విన్నారు కదా, పాడాలని ఉంది ఆ కాంపిటీషన్లో అనమాట. ఫైనల్ ఎపిసోడ్ అందరూ ఎంతో ఈగర్గా వెయిట్ చేసే టైం అనమాట, ఎవరు గెలుస్తారు అని. అండ్ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది ఎవరో కాదండి, ఇద్దరు అన్నదమ్ములు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారనమాట. పవన్ గారు అండ్ అలాగే మీ బ్రదర్ సంతోష్ పవన్ గారు ఇద్దరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రన్నర్అప్గా సంతోష్ గారు గెలిస్తే స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ది షో ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ యువర్ ట్రెండీ తేజు. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు, ఆల్రెడీ చెప్పేశాను కదా, యంగ్ సింగర్, యంగ్ స్టార్ పవన్ గారు మన షోలో ఉన్నారనమాట. అండ్ స్మాల్ టెక్నికల్ ప్రాబ్లమ్, నథింగ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ ఇందాక మీరు చెప్తున్నారు, సో ఎస్పీ గారు మీకు 3 months మీరు వారితో స్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఎన్నో 3 months నేను ఆయనతో స్పెండ్ చేయడం జరిగింది. నేను కాకుండా నాతో పాటు మా అన్నయ్య, మేము ఇద్దరం కూడా ఫైనల్స్ వరకు వచ్చాం. కాబట్టి అదే ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ దూరం అయిపోవద్దు. కానీ ఫైనల్స్ వరకు వచ్చి మేము ఫైనల్స్లో పాల్గొని ఆయన ఏమన్నారంటే, ఇది మీ యొక్క మొదట్లో ఆయన ఆశీర్వచనమేనండి మేము ఫైనల్స్ వరకు రావడం. ఆయన మొట్టమొదట మేము ఇద్దరం పాడుతుంటే, ఇంతకుముందు ఎపిసోడ్లో మీ అన్నయ్య నాన్న పాడింది అని అడిగారు. అడిగితే అవునండి మా అన్నయ్య పాడారు అని అడిగాను. అంటే ఆయన అన్నారు, అయితే మీరే ఇద్దరే ఫైనల్స్కి వస్తే ఈ యొక్క కుటుంబ కలహం ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు అని అన్నారు. అదే ఆయన అన్న మాట
అక్షరాల అలా జరిగింది. Blessing అండి అది మీకు. నిజంగా అది మా ఫాదర్, మా గాడ్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నిజం. రియల్గా. ఎందుకంటే మా ఫాదర్ మాకు వెల్ ట్రైనింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము సినిమా పాటలు ఎరగమండి మ్యాక్సిమం. Okay. ఎందుకంటే మా ఊరు విజయనగరం. అక్కడ సంగీత కళాశాల మీ అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. విజయనగరం అంటే కళలకు పుట్టినిల్లని. అందులో అక్కడ ఘంటసాల గారు నేర్చుకున్న కాలేజ్లో, సుశీలమ్మ గారు నేర్చుకున్న కాలేజ్లో మా నాన్నగారు అక్కడే నేర్చుకొని అక్కడే సంగీత విద్వాంసులుగా జాయిన్ అయ్యి అక్కడే లెక్చరర్గా పోస్ట్ వచ్చి అలాగే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయ్యారండి మా నాన్నగారు అక్కడ. ఇప్పుడు ఇన్ఛార్జ్ కంప్లీట్ కళల కుటుంబం. అవును. ఆయన ద్వారా మా అన్నయ్య ఆయన గురువుగా భావించి మా అన్నయ్య ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. నేను ఆయన దగ్గర నేర్చుకోవడమే కాకుండా సంగీత కళాశాలలో నేను వైలిన్ నేర్చుకున్నా. వైలిన్లో నేను డబుల్ డిప్లొమా పొందాను, వైలిన్ వోకల్లో. అదే క్లాసికల్ అంటే వోకల్ మీరు నేర్చుకుంది కర్ణాటక అండి, హిందుస్థానీ? నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను అండి. మాక్సిమం సౌత్ ఇండియా, మన ఈ సౌత్ ఇండియాలో నేర్చుకునేది అందరూ కర్ణాటక మ్యూజిక్. సో దాంట్లో నేను కర్ణాటక మ్యూజిక్ 2 వైలిన్ అండ్ వోకల్లో డబుల్ డిప్లొమా పొందడం జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారు ఈ సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్ని సినిమాల్లో కూడా పాడడం జరిగింది. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి మా నాన్నగారు కొన్ని పాటలు పాడడం జరిగింది. మీ జర్నీ అంటే ఎస్పీ గారితో జర్నీ మీ ఫాదర్ తోనే స్టార్ట్ అయిందండి. మా నాన్నగారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో శ్రీకృష్ణార్జున విజయం అని బాలకృష్ణ గారి మూవీ, దాంట్లో మాధవపెద్ది సురేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్. ఆయన డైరెక్షన్ లో మొట్టమొదటి మా నాన్నగారు పరిచయం అవ్వడం జరిగింది. అంతకుముందు భైరవ ద్వీపం వీటన్నిటిలో నాన్న ట్రాక్స్ పాడేవారు, బాలుగారు దాని మెయిన్ సాంగ్స్ పాడేవారు ఆ సినిమాలో. సో ఇలాగా ఆ యొక్క జర్నీ మాకు కూడా ఇలా సినీ రంగంలో ప్రవేశించాలని ఒక ఆశ కలిగి, మా నాన్నగారు ఎక్కువ ఇష్టపడేవారు కాదు క్లాసికల్ మ్యూజిక్లో బాగా షైన్ అయితే ఇంకా మంచి అభివృద్ధి వస్తుంది అని. కానీ మా అమ్మగారికి ఒక తపన ఉండేదన్నమాట, వాళ్ళు సినీ రంగంలో ఎందుకు ప్రవేశించకూడదు, ఇప్పుడు ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా హై లెవెల్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నికృష్ణన్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సినిమా రంగంలో పాడుతున్నారు, అలాగే మా పిల్లలు కూడా ఎందుకు కాకూడదు అని మా అమ్మకి ఆశ కలిగి దాన్ని బట్టి మేము సినిమా కాంపిటీషన్స్ అన్నిటికీ పాల్గొనడం జరిగింది. అప్పటికి ఈ మీడియా అంత ఉండేది కాదు, ఈ మా టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఉండేది కాదు. ఒక పాడుతా తీయగా అనేది కంటెస్టెంట్ ఉండేది, కంటెస్ట్. అందులో పెద్దవాళ్ళకి ఆపర్చునిటీ ఉండేది, చిన్నవాళ్ళకి ఉండేది కాదు. అప్పుడు మేము సబ్ జూనియర్ లెవెల్. అప్పుడు ఈ టీటీడీ కాంపిటీషన్స్ లో అన్నమాచార్య వాళ్ళ కాంపిటీషన్స్ లో మేము ఫైనల్ విన్నర్ గా రావడం, అప్పుడు ఆ పరిచయంలోనే ఇప్పుడు ప్రెసెంట్ సింగర్స్ అందరూ మాకు ఆ స్ట్రీమ్ లోనే పరిచయం అన్నమాట. ఈ అన్నమాచార్య కాంపిటీషన్స్ కి నాతో పాటు శ్రీకృష్ణ రావడం, నాతో పాటు హేమచంద్ర రావడం, నాతో పాటు కారుణ్య రావడం, ఈ యొక్క స్ట్రీమ్ లైన్ లోనే మేము అందరం ఫాలో అయ్యేవాళ్ళం. అప్పటికి ఇంకేమి ఉండేవి, మేము అందరం ఒకే లెవెల్లో ఉండేవాళ్ళం, అందరం సబ్ జూనియర్స్ లెవెల్లోనే ఉండేవాళ్ళం. తర్వాత మంచి మంచి ప్లాట్ఫామ్స్ మాకు వచ్చి మా టీవీలో ఆ బాలుగారి ఎపిసోడ్లో పాడడం జరిగింది. తర్వాత చాలా యొక్క ఛానల్స్లో పాడడం జరిగింది, జీ తెలుగు సరిగంప అని. అదే మీ ఫస్ట్ కాంపిటీషన్, ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అండి. ఎంటర్ అవ్వడంతోనే ఆ విజయం సాధించారనమాట. అది మాత్రం చాలా లక్కీ అండ్ గాడ్స్ గ్రేస్ అండి. లక్కీ అని మేము ఫీల్ అవ్వము, ఎందుకంటే మీరు ఎంతో తపన ఉంది, ఎంతో శ్రమ ఉంది వెనకాల. ఎందుకంటే సంగీతం అంటే ఏదో ఇలా మనం శ్రమిస్తే వచ్చేది కాదు, ఎన్నో ఏళ్ళ సాధన ఉండాలి దానికి. అది ఒక నాకు ప్లస్ పాయింట్ అయిందండి. యాక్చువల్గా నేను కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల, అందులో ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం వల్ల, మాక్సిమం ఒక సింగర్ కి ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. వాడికి ఈజీగా నొటేషన్స్ రాయగలడు. అలాగే ఇవన్నీ జరగడం వల్ల నేను చాలా ఈజీగా దాంట్లో ఎదుర్కోగలిసాను ఏ ప్రాబ్లం వచ్చినా. సో దానివల్ల నేను ఫైనల్స్కి రావడం జరిగింది. అండ్ ఆయన బ్లెస్సింగ్స్తో, మా ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్తో, గాడ్స్ బ్లెస్సింగ్స్తో నేను దాంట్లో ఫైనల్ విన్నర్గా నిలిచాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే మంచి ప్రోగ్రామ్ జీ తెలుగు సరిగమప, మీ అందరూ చూసే ఉంటారు బహుశా, దాంట్లో కోటి గారు వాళ్ళందరూ ఉండడం, అందులో నాకు ఫైనల్ రన్నర్గా నిలిచాను నేను. అందులో
సో అది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎస్, అండ్ ఇంకా మీ సింగింగ్ కెరియర్ గురించి అండ్ అలాగే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ బిఫోర్ దట్ మన కాలర్స్ని మాత్రం ఒకసారి కాల్ చేయమని అడిగిద్దాం. అండ్ లిజనర్స్, మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ అయితే 44122377706661 అండ్ ఇండియా నుండి అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 0406662451 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 ఇస్ అవర్ స్కైప్ ఐడి. అండ్ విన్నారు కదా, ఈరోజు వచ్చేసి పవన్ గారు వారి సింగింగ్ కెరియర్ గురించి అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి, అసలు ఈ సినిమా ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, కాంపిటీషన్లో ఎలా ఎంటర్ అయ్యారు అండ్ ఆ కాంపిటీషన్ ఎలా తట్టుకోగలిగారు, ఇవన్నీ కూడా మనతో చెప్పడానికి షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా విషయాలన్నీ తెలుసుకుందాం. ఇంకా చాలా చాలా బోల్డ్ అని కబుర్లు ఉన్నాయండి చెప్పుకోవడానికి. బిఫోర్ దట్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ యువర్ ట్రెండీ తేజు. అండ్ ఈరోజు టోరీలో సూపర్ హిట్ ట్రాక్ వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ టు ద షో. మీరు వింటున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ యువర్ ట్రెండీ తేజు. మరి ఈరోజు మన షోలో ఉన్నారు యంగ్ స్టార్, యంగ్ సింగర్ పవన్ గారు. మరి పవన్ గారు, ఇప్పటి వరకు మనము కెరియర్ గురించి లైక్ మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, మీ కాంపిటీషన్ ఎలా ఉండింది, ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఇంతకుముందు అప్పుడు మనకు ఒక సాంగ్ ప్లే అయింది మన స్టూడియోలో, దొరకున ఇటువంటి ప్రేమ. ఈ సాంగ్కి కాంపిటీషన్కి చాలా సంబంధం ఉంది. నిజంగా ఎలా అంటే ఈ సాంగ్ వల్ల మీరు చాలా చాలా పాపులర్ అయ్యారు. అవును, రైట్. నిజంగా అది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడడం కూడా దొరకున ఇటువంటి సేవ మీ అందరితో. నిజంగా ఎందుకంటే లిరిక్ రైటర్ అని కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత మంచి అవకాశం, అందరితో మాట్లాడే అవకాశం, అలాగే ఇంత మంచి సమయం మేము మీ అందరితో చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే ఎంతో ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునే అవకాశం నాకు వచ్చినందుకు దొరకనే ఇటువంటి సేవ. అండ్ నెక్స్ట్ ఇంకో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క పాటకి నాకు సంబంధం అంటే నేను స్టేజ్ మీద ఈ యొక్క పాట పాడడం జరిగింది. అది మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో. మా నాన్నగారు శంకరాభరణం ఫిలిం నుంచి మా నాన్నగారికి శంకర శాస్త్రి గారు మా నాన్నగారి కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు, ఆయన డైరెక్టర్గా. శంకరాభరణం సినిమా తర్వాత ఆయనకు ఆ పోస్టింగ్ వచ్చింది గవర్నమెంట్. వి హావ్ కాల్ ఆన్ ద లైన్. హలో హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి, మీ పేరు? హలో, శ్రీనివాస్ గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? యుగాండా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాయండి. ఈరోజు చాలా హాయిగా ఉంది కదా మనకి. బాగానే ఉంది. ఇక్కడ ఒక గొంతు వింటుంటే నాకు మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది. ఎందువల్ల? ఆ గొంతు ఎవరిదో తెలుసా మీకు? పవన్ గారిది. పవన్ గారిది. పవన్ గారిదా? పవన్ గారితో మాట్లాడదామండి. మాట్లాడండి. హలో, హాయ్ అండి, నేను పవన్ మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. నా 2 క్వశ్చన్లు చెప్పండి. మీరు ఈ ఫీల్డ్ రావడానికి కారణం ఏమిటి? రెండోది వచ్చేసి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్? ఓకే. అవునండి, నాకు ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్ అండి. ఎందుకంటే మా నాన్నగారు ఈ సినిమా ఫీల్డ్లో పరిచయం అయిన వ్యక్తి. సో మేము ఇందులోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఆయన. నా గురువు గారు కూడా ఆయనే, మా ఫాదర్ బిఏ నారాయణ గారు. అండ్ ఆయన ప్రజెంట్ ఇప్పుడు మ్యూజిక్ కాలేజ్లో, నేను చెప్పినట్టు మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి? మీరు ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ ఫీల్డ్ నేను ఎందుకు ఎంచుకున్నానండి? అంతేనా అండి? ఈ ఫీల్డ్ నాకు ఇది యాక్చువల్గా నేను ప్రొఫెషన్, నాది మెయిన్ వచ్చేసి ఎంబీఏ నేను చేశానండి. ఓకే. నేను అకాడమిక్ గా ఎంబీఏ చేశాను. ఈ ఫీల్డ్ అంటే కంటిన్యూ అయ్యారా మీ ఫాదర్ ద్వారా? ఇదేంటంటే బ్లడ్ లో ఉన్నట్టండి. మా ఫాదర్ యొక్క సంగీతంలో ఉన్నారు కాబట్టి నేను కూడా సంగీతంలో అదే స్ట్రీమ్ లో వెళ్దామని అనుకున్నాను, అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం వచ్చి నేను ఎంబీఏ చేశానండి. ఇది వరకు కొన్ని కంపెనీల్లో నేను పనిచేయడం జరిగింది.
ఇప్పుడు MBA అంటే ఏ గ్రూప్ సార్? నేను ఎంబీఏలో ఫైనాన్స్ మార్కెటింగ్లో నేను చేశానండి. మార్కెటింగ్. కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ చేశాను, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా పనిచేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీనే నేను నమ్ముకున్నానండి. అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఆ ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ని కూడా, వయలిన్ కూడా నేను చాలా సినిమాల్లో వాయించడం జరిగింది, నా సోలో వయలిన్. సో మీరు మీ అందరు ఇష్టపడే సినిమాలన్నిటికీ నేను కొన్ని సినిమాలకి నేను వాయించాను. మర్యాద రామన్న, నెక్స్ట్ వచ్చేసి ఈగ, వీటిలన్నిట్లో నేను. అయ్యో తప్పకుండా. యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి, మర్యాద రామన్న సాంగ్ చాలా పాపులర్ అండి. నేను అందులో నా గొంతు కూడా కలిసి ఉన్న పాట దండాలమ దండాలమ తల్లి అని మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. దండాలమ దండాలమ తల్లే అమ్మోరికి పెద పండుగ వచ్చే హోయ్యా, దండాలమ దండాలమ తల్లే దండాలమ దండాలమ తల్లే అమ్మోరికి పెద పండుగ వచ్చే హోయ్యా. ఈ పాట నేను పాడిందేనండి మర్యాద రామన్లో. నేనంటే నాతో పాటు కలిసి పాడిన గీతా మాదిరి వాళ్ళు కూడా ఈ పాటని కలిసి పాడారు. థ్యాంక్ యూ. అంటే సడన్ గా ప్లేన్ గా మాట్లాడుతూనే అంత హై పిచ్ కి వెళ్ళిపోయారు. ఏంటండి అప్కమింగ్ మూవీస్? ఈ మధ్య యువన్ శంకర్ రాజా గారి దగ్గర కొన్ని పాడానండి ట్రాక్లు, అవి ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ ఆడియో రిలీజ్ ఉంది దానికి. దానికి మీ అందరి సపోర్ట్ కూడా వచ్చి ఆ పాటని బాగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ష్యూర్, తప్పకుండా. శ్రీను గారు, నా పని చాలా ఈజీ అయిపోయింది, నా జాబ్ మొత్తం మీరే తీసేసుకున్నారు. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ. అందులో మర్యాద రామన్లో వైలన్ కూడా ప్లే చేయడం జరిగిందండి. రాయలసీమ మురిసి పడేలా, ఆ పాటలో నేను వైలన్ కూడా వాయించడం జరిగింది. అందులో మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అదే కదా? మెయిన్ ఇన్స్ట్రుమెంట్ వైలన్ అందులో. సో శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కనపడరు కదండి, కనపడతారు కానీ అందుకే కదండి ఇలాంటి ప్లాట్ఫామ్ లో మేము వచ్చి మళ్ళీ మీ అందరి ముందు మాట్లాడదు. యా రైట్. శ్రీను గారు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ యొక్క ప్రోగ్రాము అందుకే కదా. మరి మీ అందరికి నా వాయిస్ వినిపించాలి, వాయించే వాయిద్యం అందులో ఏది ఉందో వెనక ఉండి వాళ్ళ సపోర్టింగ్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. తప్పకుండా, ఏదైనా అంతేనండి, పెళ్లిలాగే ఇవన్నీ. శ్రీను గారు, ఇంకా ఏమన్నా అడుగుతారా? ఇంకేం లేదండి, నేను క్లారిఫై చేసుకున్నాను. నా 2 డౌట్స్ ఉండే 2 క్లారిఫై చేసుకున్నాను. మీ డౌట్స్ చాలా మంచి డౌట్స్ అండి, నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. అంటే మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్ప ఇవన్నీ తెలుసుకోవాలని ఆసక్తి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ సార్. థ్యాంక్ యూ. బాయ్. సో దట్ వాజ్ శ్రీను గారు. అండ్ నా జాబ్ చాలా ఈజీగా అయిపోయింది, నేను అడగాల్సిన క్వశ్చన్స్ కూడా అడిగేశారు. అండ్ ఇంతకుముందు మీరు పాడారు కదా మర్యాద రామన్న సాంగ్, సో మీకు ఆ ఛాన్స్ ఎలా వచ్చిందండి? అంటే కాంపిటీషన్ కి ముందు రావడం జరిగిందా, లేకపోతే ఫిలిం ఫీల్డ్ లో ఛాన్స్ రావాలంటే చాలా వరకు రోమ్ చేయాలి ఒక విధంగా అయితే, చాలా తిరగాలి, చాలా కష్టపడాలి. చాలా మంది ఇప్పటికీ చాలా మంది కష్టపడుతున్నారు. నాకు అనుకోకుండా గాడ్స్ గ్రేస్ వల్ల కీరవాణి గారు ఆయన పరిచయం అవ్వడం నాకు గ్రేట్. యాక్చువల్గా నేను ఆయనకి నా సీడీ ఇవ్వడం జరిగింది. అండ్ నాకు మరొక అదృష్టం ఏంటంటే నేను ఒక కాంటెస్ట్లో ఆయన నాకు జడ్జిగా వచ్చారు. సో నేను ఆయనకి ఈజీగా పరిచయం అయిపోయాను. దాన్ని బట్టి నేను అందులో ఫైనల్ విన్నర్గా వచ్చాను. అది ఘంటసాల గారి అవార్డు వచ్చిందండి నాకు. ఇక్కడే హైదరాబాద్లో లలిత కళా తోరణంలో నాకు అప్పుడు సీఎం శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఆయన చేతుల మీద ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో జడ్జెస్గా కీరవాణి గారు, మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు. అందులో నాకు ఫస్ట్ రావడం, అదే నా మొట్టమొదటి పరిచయం కీరవాణి గారితో. తర్వాత నేను ఇలా ముందు పాడడానికని ప్రయత్నించి నేను కొన్ని సీడీలు ఇవ్వడం జరిగింది ఆయనకి. అక్కడ మీరు ఒక హాస్యమైన సన్నివేశం ఏంటంటే, నేను వెళ్ళాను పాడడానికని. ఫస్ట్ నన్ను నించోబెట్టారు, కొంతమంది నాతో పాటు కొంతమంది వేరే సింగర్స్ కూడా వచ్చి నించొని అందరినీ బయోడేటాస్ అడుగుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీది ఇక్కడ ఏంటని, ప్లేస్ ఏంటి అని కీరవాణి గారు అన్ని అడుగుతున్నారు. అప్పుడే నేను ఆయన రూమ్ లోకి ఎంటర్ అవ్వడం, ఆ రికార్డింగ్ థియేటర్ లో ఎంటర్ అయ్యి తర్వాత నన్ను అడిగారు, ఏంటి నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నువ్వు పాడడం,
నువ్వు అప్పుడు పాడడం నేను విన్నాను, ఏంటి అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇది అని అడిగితే ఇలా అండి నేను వైలన్లో ఒకళ్ళు డిప్లొమా చేశాను, ఇలాగా సంగీతంలో మా నాన్నగారు ఉండడం వల్ల నాకు ఈ యొక్క ఆశ కలిగి నేను ఇక్కడికి మీ దగ్గరికి రావడం జరిగింది అని ఇలా చెప్పాను. చెప్తే ఆ కీరవాణి గారు అన్నారు, ఏంటన్నా నువ్వు అన్నారు. మళ్ళీ చెప్పమంటారా సార్ అని అన్నా. మళ్ళీ చెప్పన్నారు. వైలిన్ ఒకళ్ళు డిప్లొమా చేశాను సార్ అంటే, వైలిన్లో డిప్లొమా చేసావు అని అడిగారు. అవును సార్ వోకల్లో కూడా చేశాను. ఇంకా మరి నెక్స్ట్ వద్దు, వైలిన్ వెంటనే తీసుకురా అని అన్నారు వెంటనే. అప్పుడు ఆ యొక్క నాకు అర్థం కాలే, అసలు ఎందుకు తీసుకురమ్మంటున్నారు, అసలు నాకు వచ్చా లేదా టెస్ట్ చేయడం అన్నా లేకపోతే ఊరికే చెప్తున్నానా ఏదో అనుకొని నేను కంగారు. మొదట్లో అంత పెద్ద ఆయన అలా మాట్లాడు కానీ కంగారు అనిపించి 5 minutesలో ఆయన వైలిన్ తీసుకురమ్మన్నారండి. ఇక మా ఆగమేఘాల మీద వెళ్ళి నా రూమ్ అదేదో అదృష్టవశాత్తు దగ్గర ఉండడం వల్ల నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే తీసుకొచ్చేసాను. అప్పుడు కూర్చో రామకృష్ణ ఆర్ఆర్ అండి అప్పుడు జరుగుతున్నది ప్రెజెంట్కి. ఆ ఆర్ఆర్ నుంచి నన్ను కూర్చొని ఈ బిట్ వాయించు నువ్వు అని అన్నారు. అప్పటి నుంచి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు, ఏ సాంప్రదాయం ఇది? ఆయన చిన్న పిల్లడి మనస్తత్వం అండి. నేను కింద కూర్చొని వైలిన్ వాయించడం అలవాటు, ఆయన కూడా కింద కూర్చొని నాతో మాట్లాడి నేను కూడా వైలిన్లోనే నేర్చుకున్నాను, నేను ఇంత అయ్యానంటే ఆ వైలిన్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో నువ్వు ఈ వైలిన్ అంటే ప్రాణం అండి. అంత సడన్ గా రియాక్ట్ అవ్వడానికి అంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కారణం అది. దానివల్ల నేను ఆయనతో పాటు పాడడం జరిగింది. కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ప్రతి సినిమాలో పాడడం జరిగింది. వేదం ఇలాంటి సినిమాలన్నిటికీ వైలిన్ వాయించడం జరిగింది. మంచి 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 సినిమాలన్నీ నేను వాయించడం జరిగిందండి ప్రెజెంట్ దమ్ము వరకు. నెక్స్ట్ ఈగా ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అయిందా అండి? ఇంకా ఆడియో అయితే ఇప్పుడు రిలీజ్. ఆర్ఆర్ ఇంకా సినిమా మేకింగ్స్ జరుగుతున్నాయి. రైట్. సో అసలు ఫ్లాష్ బ్యాక్ వింటుంటే ఇంకా వినాలనిపిస్తూ ఉందన్నమాట. అండ్ కీరవాణి గారు వీరితో కింద కూర్చొని మరీ వాయిలన్ వాయించుకొని మరీ విన్నారనమాట. ఎందుకంటే వారి కెరియర్ కూడా వాయిలన్తో స్టార్ట్ అయింది. ఆ ఇన్స్ట్రుమెంట్ వీరికి వచ్చు అనగానే సడన్గా రియాక్ట్ అయిపోయి సో అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నిజంగా డౌన్ టు ఎర్త్ అండి. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం అంటే మీరు అసలు కొత్త సింగర్స్ అందరూ ఆయన ద్వారా, మణిశర్మ గారి ద్వారా, ఆయన ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా నేను మణిశర్మ గారిని కూడా కలవడం జరిగింది. రచ్చాలో కూడా నా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవ్వడం జరిగింది నేను వాయిస్తో. ఓకే, నైస్. సో ఇంకా వీరి సింగింగ్ కెరియర్ చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుందాం. బిఫోర్ దట్ మీ అందరికీ నంబర్స్ చెప్పేస్తున్నాను. యూఎస్ వాడితే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ 441223770661 అండ్ ఇండియా వారైతే 04066624513 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మరి ఈరోజు ఈ మ్యూజిక్ కబుర్లు ఈరోజు 9:30 వరకు ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. సో 9:30 వరకు ఈ మ్యూజిక్ కబుర్లు ఇలా క్యారీ అవుతూనే ఉంటాయి. ఎన్నో కబుర్లు మనం షేర్ చేసుకుందాం. బిఫోర్ దట్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ hit track in your favorite show Tollywood Talkies with your Trendy Teju. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. Hey, welcome back listeners. మీరు వింటున్నారు తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు ది గ్రేట్ సింగర్, యంగ్ సెలబ్రిటీ పవన్ గారు. రైట్. సో పవన్ గారు ఎన్నో కబుర్లు చెప్తున్నారనమాట. అసలు సింగింగ్ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, కాంపిటీషన్లో ఏవేవి తట్టుకోవాల్సి వచ్చింది అండ్ ఎలా కాంపిటేటివ్ స్పిరిట్ ఇంక్రీజ్ చేసుకున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. అండ్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్న సమయంలో టాపిక్ మధ్యలో కట్ అయిపోయింది అనమాట. ఏంటంటే ఆ సాంగ్ గురించి దొరకన ఇటువంటి సేవ. అది నిజంగా నాకు ఆ టైంలో మాటరాని మౌనం ఇది వచ్చింది కదా, అలాగే నాకు పాటరాని మౌనం ఇది అయిపోయింది. అప్పుడు ఏంటంటే నేను రవీంద్ర భారతిలో ఒక మంచి అవకాశం కలిగింది. ఏంటంటే నాకు వాణిజ్యరామ్ గారితో పాడే అదృష్టం కలిగింది. ఆ సినిమాలో దొరకనటువంటి సేవ అన్ని సింగిల్ కార్డ్ అనుకుంటా వాణిజ్యరామ్ గారే మొత్తం అన్ని పాటలు ఆ సినిమా మొత్తం. మా నాన్నగారు ఈ శంకరాభరణం ఫిలిం వీటిల్లో పాడడం జరిగింది స్టేజెస్ మీద.
అంటే బాలుగారు దొరకనటువంటి సినిమాల్లో పాడారు. మా నాన్నగారు సపోర్టివ్గా శంకర శాస్త్రి గారి ఆయన యాక్షన్ చేస్తుంటే నాన్నగారు పాడుతూ ఉండడం అన్నమాట. అలా చేసిన తర్వాత నాన్నగారికి ఆబ్వియస్లీ ఆయన కర్ణాటక మ్యూజిక్లో ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకి జాబ్ రావడం జరిగింది ఆయన చేతుల ద్వారా. ఆయన చేతుల మీద మా నాన్నగారి జాబ్ రావడం జరిగింది. అండ్ మా నాన్నగారికి ఒకే కోరుకుండేది ఏంటంటే నేను వాణిజ్యరామ్ గారితో పాడలేకపోయాను అని కోరుకుండేది నాన్నగారితో. అంటే ఆవిడ ఒక్కళ్ళ సింగర్తోనే పాడలేదు, మిగిలిన అందరితోనే ఆయన వర్క్ చేశారు. ఆ సినిమా మొత్తం పాడే వాళ్ళ దగ్గర నుంచి అందులో ఉండే ప్రొడక్షన్ మెయిన్ అందరితో నాన్నకి అటాచ్మెంట్ ఉంది, కానీ వాణిజ్యరామ్ గారితో అయ్యో నేను ఆవిడతో పాడలేకపోయానే అని ఒక బాధ ఉండేది. అది నాకు ఆ విషయం నాకు తెలియదు. నేను ప్రోగ్రామ్ ఆవిడ వాణిజ్యరామ్ గారు వచ్చారు, ఈ పాటలు పాడాలి దొరుకునేటువంటి సేవ ఇవన్నీ ఈ టీవీలో టెలికాస్ట్ అవ్వడం జరిగింది. అది నేను ఆ ప్రోగ్రాంలో దొరకనటువంటి సేవ పాడడం జరిగింది. అప్పుడు లిటరల్లీ దగ్గు అందులో ఉంటుందండి, అంటే ఆ సీన్ ప్రకారం దగ్గు ఉంటుంది. అవును, నేను అదే అడుగుదాం అనుకున్నా, యాక్ట్ కూడా మీరు చేయడం జరిగిందా? ఆ యొక్క దగ్గు కంపల్సరీగా ఏ సింగర్ అయినా పాడాల్సిందే, ఎందుకంటే అది ఆ దగ్గు తర్వాత ఆవిడ ఫీమేల్ వాయిస్ ఎంటర్ అవుతుంది అన్నమాట. ఆ దగ్గు నేను పాడగానే నాకు నిజంగా ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది. నేను దగ్గు పాడగానే ఆవిడ కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నారండి. రియల్గా ఆవిడ ఎంత ఇన్స్పైర్ అయిపోయారంటే ఈ ఆవిడకి ఏమైందో తెలీదు, కళ్ళంటే నీళ్లు పెట్టేసుకొని ఆవిడ పాడాలి ఆ టైంలో, ఇంకా పాడట్లా ఆవిడ వెనక్కి తిరిగిపోయి స్టేజ్ వెనక్కి తిరిగిపోయి ఏడ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ అయిపోయారు ఆవిడ మెయిన్గా. దానివల్ల నాకు ఆ ఒక అదృష్టం కలిగింది, ఆవిడతో పాడే అదృష్టం కలిగింది. దానివల్ల నాకు బోల్డ్ ఛాన్సెస్ రావడం జరిగిందండి. ఆ ప్రోగ్రామ్ వల్ల నేను అమెరికా వెళ్ళడం జరిగింది, TLCA అసోసియేషన్ వాళ్ళు పెట్టిన దాంట్లో న్యూయార్క్ వెళ్ళడం జరిగింది. అలాగే కువైట్లో పాడడం జరిగింది, కువైట్లో దుబాయ్లో వీటిలన్నిట్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఆ యొక్క షో వల్ల. ఆ యొక్క షో నెక్స్ట్ నా ముందు షోలో నేను శివశంకరి పాడడం జరిగింది. అది కూడా శివశంకరి అనే పాట చాలా అసలు ఆ యొక్క పాట బట్టి నాకు మంచి పేరు రావడం జరిగింది నేను ప్రతి ఎపిసోడ్ లో. అదేంటంటే లైవ్ షోలో పాడడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఎన్నో గమకాలు ఉంటాయి. రియల్ గా చాలా టఫెస్ట్ సాంగ్ అది. ఘంటసాల గారు ఆయన అమర గాయకులు కాబట్టి ఆయన పాడడం సాధ్యం. ఆయన దాంట్లో మేము ఎంత % పాడతామో తెలియదు కానీ, బట్ నాకు ఉండే స్తోమతతో నాకు ఉండే ఇదితో నేను పాడడం జరిగింది ఎపిసోడ్స్ లో. దాంట్లో ఆ ఎపిసోడ్ లో నేను విన్నర్ గా నిలవడం జరిగింది. అండ్ దాన్ని బట్టి కూడా అవకాశాలు రావడం జరిగింది. అండ్ వాణిజ్యరామ్ గారు తర్వాత మా నాన్నగారు ఫోన్ చేసి అడిగారు, నాకు ఒక్క ఆనందమైన థింగ్ ఏంటంటే నేను పాడలేని ఆవిడతో నువ్వు పాడావు అని ఆయన అనడంతో నాకు నిజంగా కళ్ళంటే పాడడం కాదండి, తను కన్నీళ్ళు పెట్టుకున్న వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, అంటే మీరు తను ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు అండి. అదంతా అదృష్టం. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ నేను పాడితే ఇన్వాల్వ్ అవ్వడం అది నేను చేసుకున్న మీకు గొప్ప కాంప్లిమెంట్ అండి, అది గొప్ప ఎంకరేజ్మెంట్ మీకు చెప్పాలంటే. అండ్ అలాగే మంచి అవకాశం బాలు గారిని నేను కోల్పోయానే, పాడాలని అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఏ షోలోకి ఎంటర్ అవ్వడం జరగదు. పాడుతా తీగాలో నేను మళ్ళీ ఎంటర్ అవ్వడం జరగదు. ఒకసారి ఫైనల్ విన్నర్ గా నిలిచాను అదే టీంతో మళ్ళీ పాడుతా తీగ. సో నేను ఫైనల్ విన్నర్ గా నిలవడం జరిగిన తర్వాత ఎలాగ నేను బాలు గారిని మళ్ళీ కలవాలి, బాలు గారితో గురువు గారితో నేను పాడాలి అనే తపన ఉండి నాకు UBC వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చి విజయవాడలో నాకు ఒక కార్యక్రమం ఆయనతో చేయడం జరిగిందండి. చాలా అదృష్టం అది. అందులో నేను శ్రీతుముడి నాదామృతం అనే భైరద్వీపంలో సాంగ్ నేను అది కూడా చాలా కష్టం, సేమ్ ఈక్వలెంట్ టు దట్ శివశంకరి మాదిరిలో అది నాకు తెలిసి బ్రీత్లెస్ సాంగ్ అనుకుంటా కదా, ఒక దగ్గర నుంచి స్వరాలు వస్తుంటాయి. ఇంకా దాన్ని బట్టి కూడా చాలా మంచి ఆ రోజు నన్ను కౌగిలించేసుకున్నారు బాలు గారు. నాకు నిజంగా గురుగారు ఆయన కౌగిలించుకోవడం వల్ల నేను ఎంత ఆనందపడ్డానంటే నేను ఆ మైక్లోనే చెప్పాను, ఇదే నా మొట్టమొదటి కార్యక్రమం నేను ఆయనతో చేయడం. ఎప్పుడు మొన్న రీసెంట్గా ఒక 20 days బ్యాక్ అనుకుంటా విజయవాడలో. అండ్ నెక్స్ట్ నేను బాలు గారి పుట్టినరోజుకి నేను ఆయనకి మెయిల్ చేయడం జరిగింది. అండ్ అందులో ఒక మాట రాశానన్నమాట, గురుగారు నాకు ఏమీ లేదు, మీ యొక్క ప్రోగ్రాంలో మళ్ళీ పాడే అవకాశం వస్తే చాలు అని ఒక మాట రాశాను. ఆ మాట కోసం ఆయన నాకు మెయిల్ పెట్టి July 1st మళ్ళీ హైదరాబాద్లో ఇదే కచేరీ ఉందండి. July 1st బాలు గారితోనే పాడుతున్నాను మళ్ళీ. సో
ఎంత గ్రేట్ హైదరాబాద్ లోనే అది వెన్యూ నాకు తెలీదు. ఓకే. జూలై 1 ఆయన ఇన్ఛార్జ్ పని గారు ఆయన నాకు ఫోన్ చేసి జూలై 1 బాలు గారు నేను పాడమని చెప్పారు, సో మాకు ఇప్పుడే అందిందని చెప్పి ఇవాళే నాకు ఆ ఫోన్ అందడం జరిగింది. రిహార్సల్స్ 30th అని ఫస్ట్ మళ్ళీ బాలు గారితో ప్రోగ్రామ్ అని. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముందండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు రియల్లీ, ఎందుకంటే మీ కోరిక నెరవేరబోతుంది అండ్ మళ్ళీ ఒకసారి మీ ఇద్దరి కాంబినేషన్ ని మేము చూడబోతున్నాం. తప్పకుండా. రైట్. సో అలాగే ఇంతకు ముందు సాంగ్ అండి దొరకున ఇటువంటి సేవ సాంగ్ మీరు పాడారు కదా, ఒకసారి 2 lines మాకు. అయ్యో తప్పకుండా. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవా, దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. గ్రేట్. ఇది మా అదృష్టం అండి, నిజంగా మా అదృష్టం ఈ సాంగ్ వినడం. అండ్ అలాగే మీరు కాంపిటీషన్లో పాడి ఎన్నో కాంప్లిమెంట్స్ గెలుచుకున్న, ఎందరో హృదయాల్ని గెలుచుకున్న ఈ సాంగ్ ఒకసారి మా టోరీ స్టూడియోలో పాడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిజనర్స్ విన్నారు కదా, సో ఈ మ్యూజిక్ జర్నీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎన్నో కబుర్లు మనం షేర్ చేసుకుందాం పవన్ గారితో. మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ మరి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి 441223770661 అండ్ ఇండియా వారైతే 0406662451 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మీరు ఇలాగే కాల్ చేస్తుండండి. ఈ మ్యూజిక్ జర్నీ, ఈ మ్యూజికల్ షో ఈరోజు 9:30 వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎన్నెన్నో కబుర్లు, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. బిఫోర్ దాట్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈరోజు మన షోలో ఉన్నారు యంగ్ సెలబ్రిటీ, యంగ్ సింగర్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్నో చేయబోతున్నారు. అప్కమింగ్ మూవీస్తో చాలా చాలా పెద్ద గాయకుడు అవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఎవరో కాదు, పవన్ గారు అనమాట. ఒకసారి మా లిజనర్స్ అందరికి మీరు హాయ్ చెప్పేసేయండి. హాయ్ లిజనర్స్, నేను పవన్. ఎస్, అండ్ మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 హలో. ఎస్, ఎవరిది స్వీట్ వాయిస్ ఎవరిది? హాయ్ అండి, నా పేరు ప్రదీప్తి. నమస్తే. అండ్ అందరు లిజనర్స్ కి కూడా నా తరఫున నమస్తే అండి. ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరు కాల్ చేసిన ప్రతి ఒక్కరు ఆర్జా అయిపోతున్నారు. Someone is trying to imitate you అన్నమాట. అయితే సో లైవ్ లో చెప్పేసారు నన్ను ఇమిటేట్ చేస్తున్నారని. సో ప్రదీప్తి గారు, యా, పవన్ గారు ఉన్నారు. యా, యాక్చువల్లీ ఆయనతో మాట్లాడే కంటే ముందు నేను చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. కమ్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. ఓకే. ఎందుకంటే ఆయన సరిగమపాలో పాడుతున్నప్పటి నుంచి నేను ఆయనని ఫాలో అవుతున్నాను. ఆయన ప్రోగ్రామ్స్ ని కానీ ఆయన ప్రాజెక్ట్స్ ని కానీ ఎక్కడ చేస్తున్నారో అవన్నీ ఫాలో అవుతున్నాను. ఓకే. అంటే మీరు ఫ్యానా ఫాలోవర్? ఐ రియల్లీ లవ్ ద వే హీ సింగ్స్ అండ్ ఆయన పాడలేని పాట అంటూ ఏవి లేదని నా పర్సనల్ ఫీలింగ్ అండి. యా, వి టు యాక్సెప్ట్ దట్. ఏంటి? యా, ఎవ్రీవన్ నీడ్స్ టు యాక్సెప్ట్. అంటే క్లాసికలే కాదు, లైట్ మ్యూజికే కాదు, మూవీయే కాదు, ఏది ఇచ్చినా కూడా అవలీలగా పాడేస్తారు. వెరీ వెల్. యా, సో అప్పుడే కదా అండి సింగర్ అనిపించుకుంటారు. అబ్సల్యూట్లీ, అవునండి, కరెక్ట్. సో ఇదంతా మీరు నాతో చెప్తున్నారా, పవన్ గారితో చెప్తున్నారా? ఖచ్చితంగా నేను మాట్లాడిన ఆయనకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపిస్తుంది కానీ నా గురించి కాదేమో అనిపిస్తున్నది. లేదండి, ఇది ఖచ్చితంగా మీ గురించే చెప్తున్నాను. నిజంగా యూ హావ్ రియల్లీ గాట్ ఎ వెరీ ఆసమ్ వాయిస్ అండి. ఇది ఏదో సర్కాస్టిక్ గా చెప్పట్లేదు, నిజంగానే. మిమ్మల్ని అనుకోవట్లేదు ప్రదీప్తి గారు. అంటే ఆయన ఏమైనా అనుకుంటారేమో అని. పవన్ గారు చాలా మంచివారు. అండ్ మీరు నా ఫ్యాన్ అనకుండా ఫ్రెండ్ అంటే బెస్ట్ ఏమో కదా. అంటే ఫస్ట్ నేను మీకు ఫ్యాన్ అయ్యానండి, తర్వాత ఫ్రెండ్ అయ్యాను. ఓకే. బాగా చెప్పాను కదా. ఎఫ్ అండ్ ఎఫ్, ఓకే, నో ప్రాబ్లం. ఎఫ్ అండ్ ఎఫ్ అండ్ ఎఫ్ ఎలా తెలుసా? ఫ్యాన్, ఫాలోవర్, ఫ్రెండ్. అవునవును, బాగుందండి, వెరీ నైస్. సో చెప్పండి, ఇంకా ఏం అడగబోతున్నారు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ మీకు మంచి ఛాన్స్ దొరికింది. హలో. యా,
అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అడగబోతున్నారా లేదా, లేకపోతే నేను అడిగేసేయాలా? అంటే ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ఆయన ఫ్యూచర్ లో ప్లాన్ ఏంటి, సంగీతం మీద ఆయన చాలా ఇవి తీసుకోవాలనుకున్నారు, చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయాలనుకున్నారు. సో అవన్నీ కనుక్కున్నాను, చేశానండి పర్సనల్ గా. ఓకే. నా యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే నా ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏం లేదండి. నేను నాకు వచ్చిన సంగీతాన్ని నేను 10 మందికి తెలియజేయాలి, 10 మందికి చెప్పాలి అనే ఆశ కూడా నాలో ఉంది. అంటే నేను కొంతమందికి టీచ్ చేసి నేను వాళ్ళని కూడా ట్రైనప్ చేయగలిగే కొంతవరకు నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను టీటీసీ కూడా చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. సో ఆ ప్రాజెక్ట్ కూడా నేను త్వరలో చేద్దాం అనుకుంటున్నాను. కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎగ్జాక్ట్ ఎలా అయితే సినిమా ఫీల్డ్ ఏదైనా క్లాసికల్ ఫీల్డ్లో ఎలా అయితే వాడు నిలదొక్కుకోగలిగే స్టేజ్ వరకు నేను రప్పించగలను. నేను అంత స్టేజ్కి ఎదిగితే డెఫినెట్గా వాళ్ళని అంతవరకు తీసుకొస్తాను అదే స్థాయిలో అని నేను నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయితే అది. అండ్ అలాగే నా యొక్క కెరీర్ వచ్చేసి ఇప్పుడు ఫిలిం ఫీల్డ్ ప్రెజెంట్కి. అండ్ అలాగే నేను కర్ణాటక సంగీతంలో కూడా చాలా కచేరీలు ఇవ్వడం జరిగింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ లాంటి పెద్ద పెద్ద స్టేజెస్లో కూడా నేను కచేరీ ఇవ్వడం జరిగింది నా కర్ణాటక సంగీతంలో, వైలన్లోని ఇటు వోకల్లోని. సో ఆ ట్రాక్ను కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసి ఒక పెద్ద స్థాయిలో, అంటే ఒక పెద్ద వాళ్ళతో సరిసమానంగా నేను ఎదిగగలిగే శిక్షణ నేను పొంది అంతవరకు నేను ఎదుగుతానని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రదీప్తి గారు, మీకు అర్థమైందా నేనేం చెప్పాను? మీ ఆశయం నెరవేరాలని మేము కూడా చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా. ప్రదీప్తి గారు, మీరు ఎందుకు అలా మౌనంగా అయిపోయారు? అంటే మీరు ఏమైనా కన్నీళ్ళు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అన్నట్టుగా ఆయన మాటలు వింటూ నేను ఎదుగుదాం అనుకుంటున్నానండి. మాటలు వింటూ కాదు, దయచేసి మీరు సింగర్ అంటున్నారు కాబట్టి పాటలు వింటూ ఎదగండి. అంటే నేను అంత పెద్ద సింగర్ ఏం కాదండి. ఇప్పుడే తెలుస్తాం మీరు పెద్ద సింగరా లేదా. ఇప్పుడు ఒక 2 లైన్స్ పాడండి, మేము సింగర్ అయితే వదలం. ఖచ్చితంగా అండి. కానీ ఇప్పుడు నేను ఫోన్ చేశాను కదా, సో మేము యూజువలీ ఆయన ఫ్యాన్ కాబట్టి ఆయన సాంగ్స్ వినాలని ఉంటుంది కదా మాకు యూజువలీ. సో ఆయన ఫ్యాన్స్ కి ఏమైనా డెడికేట్ చేసేటట్టుగా ఒక సాంగ్ పాడితే బాగుంటుందని నేను ఫ్యాన్స్ అందరి తరఫున కోరుకుంటున్నానండి. ఓకే, మరి పవన్ గారు సాంగ్ పాడాక మీరు పాడతారా? అయ్యో ఖచ్చితంగా మీకోసం పాడతానండి, తప్పకుండా. సో మచ్. అయితే నేను మీ అందరికీ డెడికేట్ చేయాల్సింది ఏ పాట అంటే, సరే నేను ఒక బాలుగారి పాట పాడతాను, నాకు ఇష్టమైన పాట. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ఎంత బాగుందో, ఎంత స్వీట్ గా ఉందో, రియల్లీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అండ్ ప్రదీప్తి గారు, చెప్పండి. మళ్ళీ మౌనం అయిపోయారా? అదే ఆయన పాట విని మౌనం అయిపోయారు. ఇది ఆయన స్టార్ సింగర్, సితారా స్టార్ సింగర్ అని ఒక షోలో పాడారండి. అప్పుడు ఈయనకి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఏమన్నా ఫాలోవర్ అంటే అప్పుడు సాగర్ గారు, శైలజ గారు ఉన్నారండి. సో వాళ్ళు చాలా మంచిగా అప్లాజ్ చేశారు ఈ పాటకి. సో అందుకే ఈ పాట బాగా గుర్తుండిపోయిన పాట అన్నమాట. ప్రదీప్తి గారు, మరి మౌనంగా ఎదగమని సాంగ్ పాడేసేయండి. సిచ్యువేషన్స్ కి కరెక్ట్ గా మనము న్యాయం చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా. కాకపోతే నేను వేరే ఏదైనా పాట పాడాలనుకుంటున్నాను. పర్లేదు. నాలో ఊహలకు, నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు, నాలో కాంతులకు నడకలు నేర్పావు, పరుగులుగా అవే ఇలా ఇవా
హలో అబ్బో ఏంటి అసలు నేను ఇక్కడ కూర్చోాలా మీరు ఇక్కడ కూర్చుంటారా అనేటట్టు పాడారు. నిజంగా నాకు బహుశా నాకు తెలిసి మీరు ఏదో సినిమాలో పాట పాడారు కదా ప్లే బ్యాక్. ఏదో చిన్న మూవీ లైన్ అంతే, పెద్ద ప్రాజెక్ట్ ఏం పాడలేదు నేను. మంగళ అని చార్మీ మూవీ. ఓకే ఓకే అదే నేను అదే ప్రదీప్తి అని విన్నాను. నెక్స్ట్ సెలబ్రిటీ మీరే అండి. ఏం లేదండి, తను నాకు బాగా తెలుసు. తను నా కాన్సర్ట్స్ లో నేను చెప్పాను కదా, మొన్న వాణిజ్యరామ్ గారి దాంట్లో కూడా తిను పాడడం జరిగింది, అంటే కోరస్ లో పాడడం జరిగింది. అప్పుడు అలా పరిచయం అంటే, అందుకే అన్ని చెప్పేస్తున్నారంటే నేను అదే అప్పుడే అనుకున్నాను ఏదో గెస్ట్ చేయట్లేదు ఏంటి అసలు మీకు తెలుసా లేదా అని నేను అడుగుదామా అని తడబడుతున్నాను. పాట పాడినప్పుడు గుర్తొచ్చింది. చాలా చాలా సూతిగా చాలా బాగా పాడారండి. Thank you so much. Really nice talking to you. And it was really very pleasure being with you people here Andy on the show. Thank you so much. Really I'm enjoying the show as well. And నాలాగే పవన్ గారి ఫ్యాన్స్ కూడా ఇంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారని నేను భావిస్తున్నానండి. ఓకే, అండ్ ఇట్స్ రియల్లీ ప్లెజర్ మీటింగ్ యూ అండి. ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ యాజ్ వెల్. Oh, thank you so much. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ప్రాక్టీస్ చేయండి డెఫినెట్ గా. అసలు చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను. మీరు ఇది నేర్పిద్దాం అనుకుంటున్నారు కదా, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా నేను వన్ ఆఫ్ ద స్టూడెంట్ అవుతానండి అందులో. ఇంతకంటే గ్రేట్ కాంప్లిమెంట్ మీకు ఉండదు. ఇప్పుడే నాకు స్టూడెంట్స్ వచ్చేస్తున్నారంటే ఇంకా ఆనందం. అంటే ఒక సింగర్ మీకు స్టూడెంట్ గా వస్తున్నారంటే దిస్ వాస్ రియల్లీ వెరీ గ్రేట్. అండ్ నా స్టూడెంట్ అనకండి, ఫ్రెండ్ గా నేను మీకు డెఫినెట్ గా చెప్తాను. అంటే యూజువలీ అయితే నేనేమనుకుంటానంటే ఫ్రెండ్ గా ఉంటే పాఠాలు నేర్చుకోలేమండి. సో స్టూడెంట్ గా ఉంటేనే పాఠం బాగా నేర్చుకుంటాను. మీ దగ్గర లాజిక్స్ చాలా బాగున్నాయి. అదే ఇంకా మేము మాట్లాడుకుంటూ చేసేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ నేను నేర్చుకోవాలి. Really nice talking to you. Yeah, same here. Bye bye. Bye. Have a nice day. Have a nice future to you. Great future to you. Bye. So next caller on the line. Hello. Hi garu. Hi Andy. Hi. మీ పేరు? నా పేరు విషయ్ అండి. విషయ్. విషయ్. విషయ్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నానండి. ఎక్కడండి? హైదరాబాద్ నుండి. మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుందండి. రైట్, జస్ట్ మూమెంట్. కొంచెం గట్టిగా మాట్లాడతారా? షూర్ అండి, గట్టిగా మాట్లాడతాను. ఓకే, సో ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా అండి. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. చాలా సార్లు విన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈరోజు మన షోలో ఉన్నారు ఫేమస్ సింగర్ అండి, యంగ్ సింగర్, యంగ్ సెలబ్రిటీ పవన్ గారు. నాకు తెలిసి మీరు పవన్ గారి కోసమే కాల్ చేశారు, కొంచెం నన్ను కాకపడుతున్నారు. హలో హలో అండి, విజయ్ గారు చెప్పండి. పవన్ గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీ ఫేస్బుక్ ఫ్యాన్ అండి నేను యాక్చువల్లీ. అవునా, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ వస్తుందని చూసానండి, అందుకని వెంటనే జస్ట్ యాక్చువల్లీ రేడియో నేను రెగ్యులర్ గా వింటా ఉంటాను. ఓకే ఓకే ఓకే, అయితే గుడ్ ఫాలోవర్ ఆఫ్ దిస్ స్టోరీ అన్నమాట. నైస్. అండ్ నాకు ఈ రేడియో, ఐ మీన్ ఆన్లైన్ రేడియో మంచి రిలాక్స్ ఉంటుందండి వింటూ ఉంటే. సో నేను పవన్ గారితో 2 క్వశ్చన్స్ అడగవచ్చండి, అంటే క్యాజువల్ గా కొన్ని మాట్లాడొచ్చండి. 200 క్వశ్చన్స్ అడగండి, ప్రాబ్లం ఏం లేదు. 9:30 వరకే అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పవన్ గారు చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నాను. పవన్ గారు, మీకు తెలుగులో మాట్లాడాలనుకుంటా, అంటే మీరు బాలు గారి శిష్యులు కాబట్టి. నమస్తే అండి, నా పేరు విజయ్, మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. ఏం లేదండి, తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నానంటే మన పేరే అది కదండి, తెలుగు వన్ రేడియో. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు కదా. ఎవరండి? నేనండి. మీరు అండ్ పవన్ గారు ఇద్దరు. నేను మీ ఇద్దరికి ఫ్యాన్స్. హాయ్ అండి, నా పేరు తేజు. ఇప్పుడే వచ్చి ఫ్యాన్స్ అయిపోయారంటే గ్రేట్. నేను కూడా ఇప్పుడు వాళ్ళగా చెప్తాను. హాయ్ అండి, నా పేరు తేజు, నేను తెలుగులో మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని, అభిమానిని. చెప్పండి విజయ్ గారు, ఏం క్వశ్చన్ అడుగుదాం అనుకున్నారు చెప్పండి. కువైట్ అక్కడ ఇక్కడ వెళ్ళారు కదండి. అవును, అక్కడ ఐ థింక్ నేను చాలా చూసానండి ఫేస్బుక్ లో, మీ చాలా ఫ్రెండ్స్ లైక్ పెట్టారు, మీ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పారు. అదేదో
ఏంటండి? Yeah, చెప్పండి చెప్పండి. పవన్ గారు చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే, యాక్చువల్లీ మీరు అక్కడ కువైట్ లో ప్రోగ్రామ్ లో చాలా బాగా చేశా అన్నారు కదండి. అవును. మీరు ఎంబీఏ మార్కెటింగ్ చేశా అన్నారు. వై డిడ్ యు స్టార్ట్ ఓన్ ఇదండి ఈవెంట్స్? ఓకే, ఎంబీఏ మార్కెటింగ్ అన్నారు కదా, Okay. మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ లోకి ఎందుకు? అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ కండక్ట్ చేస్తున్న ఈవెంట్స్ అవన్నీ అండి, అంటే సింగింగ్ అవునండి, Yeah, ఈవెంట్స్, singing డాన్స్. సింగింగ్ events. కాంపిటీషన్స్ అండి. యా డెఫినెట్గా అంటే కండక్ట్ చేయడం అంటే అది నేను ప్రెజెంట్ అయితే ఏదో పాపులర్ చేసి నేను ఈవెంట్స్ చేద్దాం అని అనుకోవట్లేదు కమర్షియల్ వైజ్గా, కానీ కొన్ని గవర్నమెంట్కి నేను చేద్దాం అనుకుంటున్నానండి కొన్ని ఈవెంట్స్. ఈ 21st, 22nd, 23rd శిల్పారామంలో నేను ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నానండి. నేనే దాన్ని ప్రెజెంట్ అంత్యాక్షరాన్ని పెట్టి ఈవెంట్స్ చేస్తున్నాను అక్కడ శిల్పారామంలో. ఓకే, అంటే ఏదో కమర్షియల్ వైజ్ కాకుండా నా వంతు నేను హెల్ప్ వాళ్ళకి చేస్తున్నాను. yeah, social responsibility. అది కూడా ఇంకో కొద్ది సంవత్సరాల్లో నేను అది కూడా ఇంప్లిమెంట్ చేస్తానండి. మీరు అన్నది గుడ్ ఐడియా. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఆలోచిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే నా కెరీర్ కూడా కొంచెం డెవలప్ అయిన తర్వాత నేను వీటి మీద ఇంకా చాలా మూవీ ప్రాజెక్ట్స్ చేసి ఆ తర్వాత ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ లోకి అడుగు పెడితే అంటే ఇంకా సక్సెస్ఫుల్ గా ఉంటది కెరీర్. నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాత డెఫినెట్ గా సెకండ్ క్వశ్చన్, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి, సారీ. చెప్పండి. ప్రశ్న సెకండ్ అంటే పవన్ గారు చాలా ఇప్పటి వరకు అంటే సింగర్ గా చాలా ఓన్లీ క్లాసిక్ సాంగ్స్ చాలా పాడున్నారు. హలో, అంటే మీరు మాస్ సాంగ్స్ వినాలనుకుంటున్నారా? అవునండి, మాస్ సాంగ్స్. ఇంకొకటి అండి, పవన్ గారు పాడిన పాట ఒకటి ఉందండి, ఆడవేశం వేసి పాడతారండి, చాలా పాపులర్ అండి ఆ సాంగ్ నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదండి. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, అంతేనా? చాలా బాగుంటుందండి. బాగా ఇరికించారుగా మా కోసం పాడాలి. రియల్ గా ఈ పాట కోసం, ఈ పాట మా కోసం కొంచెం తప్పకుండా Oh my పాడతాను. God. ఈ పాట కోసం నాకు డెఫినెట్ గా ప్రత్యేకించి కువైట్ పిలవడం జరిగింది. Oh. అక్కడ ఈ చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అనే పాట కువైట్ లో కంపల్సరీ అన్నమాట. అది పాడకుండా ఇంకా ప్రోగ్రామే లేదు అన్నట్టు, ఆవేశమే వేసుకోవాలంటే అలాగే పాట పాడాలట. Oh అది my కువైట్ లో God. ఇప్పుడు నేను అవన్నీ అవన్నీ తెచ్చుకొని ఆ రోజు పర్ఫామ్ చేయడం జరిగింది. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా టఫ్ జాబ్ అనుకుంటా అండి ఇప్పుడు చేయడం. యా ఇప్పుడు లేదు, పాట పాడడానికి ఏముంది, అప్పుడు విజువల్ గా అయితే అది కదా. డెఫినెట్ గా పాట పాడతాను, మీకోసం 2 lines పాడతాను. ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు, పైన పాడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు, పైన పాడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే అయ్యో, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి సైగ చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే వాడు గోడ ఎక్కి చూస్తా ఉంటాడు, గొప్ప సిక్కులు పెడతా ఉంటాడు. చూడు పిన్నమ్మ అబ్బో, చూడు పిన్నమ్మ అమ్మో, చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు, పైన పాడతానంటాడు. మీ గురించి మీరు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ప్రోగ్రామ్ చేసేవారండి, అది నాకు గుర్తు. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. అది నేను ఫేస్బుక్ లో అప్డేట్స్ కూడా పెట్టడం జరిగింది. ఎలా ఉందంటే, ఐ మీన్ నేను చూస్తున్న వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు వేరే ప్రోగ్రామ్స్ వస్తే మార్చేస్తున్నారండి, యంగ్స్టర్స్ పాడుతున్నారు, బాగుంది. బట్ ఈ క్లాసికల్ సాంగ్స్ బాగా అంటే వినేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ ఛానల్ చూస్తున్నారు. మీ సాంగ్ వచ్చింది అనుకోండి, మీ పాడే విధానం, మీ క్లాసికల్ ఇవన్నీ చాలా మందికి నచ్చుతున్నాయండి. థ్యాంక్ యూ. అది నేను పాఠశాల చాలా మంది అది యాక్చువల్లీ ఏంటంటే అండి, మామూలుగా వీళ్ళు వేరే సింగర్స్ వాళ్ళ పేర్లు ఎందుకులేండి, కానీ వాళ్ళు పాడుతా ఉంటే ఛానల్స్ చేంజ్ చేసే ఉన్నాయండి, అవన్నీ చూస్తా ఉన్నాం మేము నవేడేస్. ఇది మీరు ఐ మీన్ చాలా నాకు తెలిసి చాలా వాటిలో మీరు విన్నర్ అయ్యారు. వాటిలో మీరు ఐ మీన్ మనకి అన్ని విధాలుగా కలిసి రావాలి కదా. సో
బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ గుడ్ లక్. ఐ హోప్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటాను. మేబీ మీ అందరి సపోర్ట్ గాడ్స్ గ్రేస్ తప్పకుండా ఉంటుంది, తప్పకుండా మా అందరి సపోర్ట్ ఉంటుందండి. మీరు పెద్ద ఇప్పుడు చాలా పెద్ద సింగర్ మాకు తెలుసు, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇప్పుడు హిందీలో కూడా నేను విన్నానండి ఈ మధ్య మీ ఫేస్బుక్ కాబట్టి వేరే వాళ్ళ ద్వారా విన్నాను. ఈ ఫేస్బుక్ వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయండి. నా హోల్ చరిత్ర అంతా తెలిసిపోతుంది. అంటే ఇండియన్ ఐడల్కి వెళ్ళారని విన్నానండి. అవునవును. అదే నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మీరు అడిగేశారు. ఏంటి అందరూ అసలు అడగనివ్వట్లా. అండ్ ఇంతకు ముందు సాంగ్ పాడింది కూడా మీకోసమే అండి, చిక్కులు పెడతారు అని చెప్పేసి పాడాడు కదా, సో మీరు చిక్కులు పెడుతున్నారు అనమాట. సాంగ్ పాడమని చిక్కు పెట్టారు. సో ఇట్ వాస్ నైస్, నిజంగా చాలా బాగా పాడారు. ఇంత వేరియేషన్ ఉన్న సాంగ్ పాడడం అంటే చాలా చాలా కష్టం. సో యూ డిడ్ వండర్ఫుల్ జాబ్ అండ్ ఆబ్వియస్లీ మీరు వండర్ఫుల్ జాబ్ చేస్తారు. అండ్ ఇప్పుడు లైవ్ షోలో పాడడం అంటే, ఎందుకంటే ఇప్పుడు మూడ్ అంతా ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఇట్స్ టాక్ షో అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ టాక్ షోలో మీరు సడన్ గా కాలర్ వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్ ఉన్న సాంగ్ పాడమనగానే మీరు తటకన అందుకొని మాడ్యులేషన్ చేసి మరి పాడరు కదా, హౌ కెన్ దట్ పాసిబుల్? అది ఏం లేదండి, ఒక్కొక్క ఇప్పుడు మేము ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కదండి, దానికి వాల్యూ ఇవ్వడం అంటే ఎలాగ ఇస్తామంటే వాళ్ళు మమ్మల్ని బ్లెస్ చేయడం వల్లే మేము ఇంత పైకి వెళ్తున్నాం. హలో హాయ్ అండి. సారీ అండి, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే విజయ్ గారు చెప్పండి సార్. విజయ్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. సారీ, ఆ క్వశ్చన్ నేను వినలేకపోయాను, అడగలేకపోయాను పవన్ గారిని. ఏది చెప్పండి, ఏ క్వశ్చన్ అండి? అదే ఇండియన్ ఐడల్ వెళ్ళారు కదా, అవును, షో గురించి ఇండియన్ ఐడల్ ఇంకా పెద్దవాళ్ళ ముందు పాడారంట, మంచి అప్రోచ్ వచ్చిందని, మంచి వచ్చిందని విన్నానండి. అది దాని గురించి మాతో కొంచెం షేర్ చేసుకోవాలని తప్పకుండా డెఫినెట్ గా షేర్ చేసుకుంటానండి. షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది యాక్చువల్గా. నేను డెఫినెట్ గా చెప్తాను. అదేంటంటే ఇండియన్ ఐడల్లో నేను పాల్గొనడం జరిగిందండి. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే నేను దాంట్లో టాప్ 30 వరకు రావడం జరిగిందండి. ఫస్ట్ టైం నేను హిందీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, నాకు అంతవరకు పరిచయం లేదు హిందీతో. అండ్ ప్రెజెంట్ నా మైనస్ పాయింట్ అనుకుంటాను నేనేంటంటే, నేను విజయనగరంలో ఉండిపోవడం వల్ల అసలు అక్కడ హిందీ అనే మాటే రాదు. యాక్చువల్గా అది ప్యూర్ ఆంధ్ర కాబట్టి మొత్తం తెలుగు. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగి ఒక 4 ఏళ్ళు అంతా అయింది. కొంతమంది మంచి ఫ్రెండ్స్ ద్వారా నాకు ఉండడం వల్ల వాళ్ళ నేను కొంచెం హిందీ డెవలప్ చేసుకోగలిగాను. అండ్ సాంగ్స్ నేను బాగా హిందీ పాడడం జరిగేది ప్రోగ్రామ్స్లో వాటిల్లో. దాన్ని బట్టి నేను డెఫినెట్ గా ఫైనల్ కి వెళ్ళలేకపోయాను. అంటే నేను ఒక్కనే హైదరాబాద్ మిగిలానండి. చాలా మంది చాలా ఏళ్ల నుంచి దాని గురించి పరితపిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు ఇప్పుడు చెప్పడం మంచిది కాదు, కానీ వాళ్ళందరూ పాపం ప్రయత్నించి నాకన్నా వెనక్కి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ ప్లేబ్యాక్ చేస్తున్న వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది అదే కంటెస్ట్లో. నేను అంతవరకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఆశా భోన్స్లే గారి దగ్గర నేను పాడడం జరిగిందండి. అదే దాంట్లో అలాంటి గ్రేట్ లెజెండ్స్తో నేను అక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళందరి ముందు. చాలా మంది ఆవిడ ముందు పాడుతున్నా అనే భయంతో చాలా మంది ఎలిమినేట్ అవ్వడం జరిగింది. నేను బాగా పాడాను, బట్ ఆ అను మాలిక్ గారు ఎంత ఇదే క్యూట్ అనిపించిందంటే నాకు అక్కడ వీళ్ళందరినీ ఎలిమినేట్ చేశారండి, తిడుతూ ఎలిమినేట్ చేశారు. నువ్వు బాగా పాడలేదు అని. నన్ను ఎలా ఎలిమినేట్ చేశారంటే, అది ఇంకా రాబోతోంది ఆ ఎపిసోడ్, మీ అందరూ డెఫినెట్గా చూడండి. నన్ను అయితే వాళ్ళు, ఇది సీక్రెట్ మీ అందరికీ కోసం మీ చెప్పేస్తాను. నేను బాగా పాడాను, కానీ అను మాలిక్ గారు ఏమన్నారంటే, నాకు ముందు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉండేదండి కొంచెం. నేను స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉండేది. ఆబ్వియస్గా తెలుగు వాళ్ళందరికీ ఉంటుంది అని చెప్పి అను మాలిక్ గారు సపోర్ట్ చేసేవారు. సునీధి చౌహాన్ గారు అలా అంటుంటే అను మాలిక్ గారు తెలుగు వాళ్ళకి ఆబ్వియస్గా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ అబ్బాయి డెఫినెట్గా పాడతాడు, మీ వాయిస్ చాలా నచ్చి నేను ప్రమోట్ చేస్తున్నాను అను మాలిక్ గారు నాకు హామీ ఇచ్చి ఆయన పంపించాను నెక్స్ట్ ఎపిసోడ్స్. నేను తప్పకుండా చాలా బాగా పాడతారు, పెద్దవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి.
అండి. తప్పకుండా, థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ సాంగ్స్. ఐ మీన్ నాకు తెలిసి 5 ఏళ్ల పిల్లల నుండి ఐ థింక్ 60 ఏళ్ల వాళ్ళ వరకు మీ పాటలు బాగా ఎంజాయ్ చేస్తారని నా తప్పకుండా అంత అలా ఎంజాయ్ చేయాలని, అంత మంచి ఆపర్చునిటీస్ రావాలని కూడా కోరుకోండి. ఫ్యామిలీస్ లో కూడా కజిన్స్ వాళ్ళు వీళ్ళు. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. ఆల్ ది బెస్ట్ పవన్ గారు. థ్యాంక్స్ విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సారీ నేను చాలా సేపు నుండి డిస్టర్బ్ చేస్తాను. అలా మేము ఫీల్ అవ్వట్లేదండి, ఎందుకంటే మీ అభిమానం కనిపిస్తుంది మీ వాయిస్ లో. థ్యాంక్ యూ అండి. వి కెన్ ఫీల్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి విజయ్ గారు. బై. నైస్ టు టాక్ టు యు అండి. ఐ విల్ టాక్ టు యు లేటర్ అండి. మీరు చాలా బిజీ పర్సన్. మీరు చాలా ఐ మీన్ చాలా పాపులర్ ఆర్చే మీరు. అదేం లేదండి, మా అదృష్టం. అదేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై బై. బాయ్ అండి పవన్. బై బై. సో అను మాలిక్ గారు, ఓకే వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ద లైన్. హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు జగన్ అండి. జగన్ గారు ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. మ్యూజిక్ ప్రపంచంలో ఇప్పుడు లైక్ హాయిగా ఉన్నానన్నమాట. ఐ మీన్ ఆ మ్యూజిక్ వింటూ, ఆ మాటలు వింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను షోని. ఆ మ్యూజిక్ ఎప్పుడు అది ఉంటుందండి. ఆ పవర్ ఉంటుంది. ఇది ఇన్స్ట్రుమెంట్ ఆర్ సింగింగ్ ఏదైనా సరే సూతింగ్నెస్ ఉంటుంది. ఎస్ రైట్. సో ఇటు సింగర్గా అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడంలో రెండిట్లో కూడా ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న పవన్ గారు ఈ రోజు మన షోలో ఉన్నారు. హాయ్ పవన్. హలో జగన్ గారు. గారు అనక్కర్లేదు కానీ నేను జగనానండి. అది ఏం లేదు, జస్ట్ లిజనింగ్. ఎందుకంటే అగైన్ టు బి ఆనెస్ట్, డోంట్ గెట్ మీ రాంగ్. అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ఎంతమంది సింగర్స్ ఉన్నారు మీకు తెలుసు కదా. అవును. సో ఏమవుతుందంటే డోంట్ గెట్ మీ రాంగ్, ఇఫ్ మీ సాంగ్ వినే ఉంటాను నాకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ దెన్ వాట్ ఐ వాస్ కాలింగ్ యూ ఇస్ హౌ ఆర్ యూ ట్రైంగ్ టు మేక్, అంటే మిమ్మల్ని మీరు రిలవెంట్ గా ఎలా ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటే ఇప్పుడు గీతా మదర్ వీళ్ళు కానీ యూజింగ్ ది సూపర్ సింగర్స్ వాజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు మేక్ ఇట్ రిలవెంట్. మీకు ఐడియా ఉంది? అవును. అలాగా ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ కదా ఈ రోజుల్లో. ఏమవుతుంది, ఎంతో మంది ఒకప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడేసేవారు. ఈ రోజులు ఏంటంటే ఆ లగ్జరీ లేదు, అంత రేంజ్ కి రావాలంటే. అంటే నేను అనేది రారని కాదు, బట్ ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో మిమ్మల్ని మీరు రిలవెంట్ చేసుకోవడానికి మీరు ఎక్స్పోజర్ అంటే బయట అవుట్ సైడ్ నాట్ ఓన్లీ సింగింగ్ పాడటం ఒక్కటే కదా, జనాలకు తెలియడం ఈ రోజు ఇంపార్టెంట్ అయిపోతుంది. అవునండి, కరెక్ట్. చాలా మంచి క్వశ్చన్. నేను దానికి ఒకే సమాధానం చెప్తానండి. ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ సార్. ఏదైనా ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఫిలిం ఇండస్ట్రీ అయితే గానీ ఇప్పుడు ఎంతమంది అసలు సింగిల్ కార్డ్ లో పాడుతున్నారు అనేది లేదు ఈ మధ్యలో. ప్రతి క్యాసెట్స్ లో అసలు ఒక పేరు మళ్ళీ ఒక సినిమాలో చూస్తే మళ్ళీ 100 సినిమాల తర్వాత మళ్ళీ ఆ పేరు వినిపించవచ్చు. అలా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్. అంతమంది సింగర్స్ వచ్చేసారు. సో బట్ నా యొక్క మెయిన్ స్ట్రీమ్ ఏంటంటేనండి, నేను కర్ణాటక సంగీతాన్ని పట్టుకొని వేలాడుతూ సినిమా ఫీల్డ్లో ఉండేవాడిని ప్రెసెంట్గా అయితే. అండ్ నాకు ఒక మంచి నా యొక్క తల్లిగా భావించేది నా ఇన్స్ట్రుమెంట్ వైలెన్. ఈ రెండు నేను మేళవించుకొని, ఈ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్ చాలా తక్కువ అండి లైవ్లో వాయించేవాళ్ళు. అందులో నేను సినిమాల్లో ఆ విధంగా వైలెన్ పరంగా నేను వాయించడంలో ఇప్పుడు ప్రెజెంట్ వాయిస్తున్నాను. నాకు ప్రెజెంట్కి అయితే ఏ ప్రాబ్లం లేదండి. మీరు అన్నట్టు ఆ క్వశ్చన్ ఫ్యూచర్లో బహుశా మీరు రిలవెంట్గా ఏ విధమైన సాధన చేస్తారో అని అడుగుతున్నారు, అంతే కదా? ఏంటంటే నేను అనేది ఇటు బ్యాక్గ్రౌండ్ ఉంటే, మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే షుడ్ బి ఈజీ అని. ఎందుకంటే మీరు కీరవాణి గారి సాంగ్ ఎప్పుడు అని కాదు, ఎప్పుడు ఓల్డ్ సాంగ్స్ చూసుకున్నా సరే ఆ వైలెన్ అనేది ఆయన మెయిన్ ఇది. ఎందుకంటే అల్లుడు గారు వచ్చారని ఒక మూవీ ఉంది, దాంట్లో ఏంటంటే జగల్ బాబు వాయిస్తూ ఉంటాడు వైలెన్. అది విన్నా సరే మీకు ఐ ఆల్వేస్ ఫీల్ దట్ హీ థింక్స్ దట్ యు నో కొంచెం యూనిక్ గా యూస్ చేస్తారు. ఆయన సాంగ్స్ లో కానీ దేంట్లో అయినా సరే ఆ వైలెన్ ని చాలా యూనిక్ గా యూస్ చేస్తారు అన్నమాట. మీరు అన్నట్టు మీరు ఏంటంటే మీరు సింగింగ్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ థింగ్. బట్ ఏంటంటే బయట ఇవన్నీ మీడియంస్ వచ్చిన తర్వాత ఎక్స్పోజర్ పెంచుకోవడం కూడా అడ్వాంటేజ్ ఏమో. సార్ డెఫినెట్ గా ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక గుడ్ ప్లాట్ఫామ్ దొరకడం కూడా అదృష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే వీధికి ఒక బ్రాండింగ్ కూడా ఉండటం మంచిదేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే I'm just saying
మ్యూజికల్ సింగర్ కి ఒక్కొక్కరే పాడుతూ ఉంటారు చాలా మంది. మీరు నన్ను క్వశ్చన్ వేస్తున్నట్లేదు, మీరే సమాధానం చెప్తూ దాని సజెషన్ కింద నాకు చెప్తున్నట్టు ఉంది. సో డోంట్ సే సారీ ప్లీజ్, నా మాట మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఏదో మీరు బాగా పాడతారండి, మీరు పాడండి అనే క్వశ్చన్స్ వేసి ఏంటి పాడారు అనే క్వశ్చన్స్ వచ్చాయి తప్ప ఏం చేస్తే బాగుంటుంది అనే సజెషన్ మీరు ఇస్తున్నారు. అది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను అందరూ అలాగే అడుగుతారు కదా, అది ఉంది కానీ అందరూ ట్రైంగ్ టు బి మోర్ రిలవెంట్ కదా. రియల్ గా అండి, అంటే రియల్ లైఫ్ లో ఇంతమంది మ్యూజికల్ కాంపిటీషన్స్ వస్తున్నాయి, ఇంతమంది సింగర్స్ బయటకు వస్తున్నారు, ఎంతమంది అని గుర్తుపెట్టుకుంటారు జనాలు మాత్రం. కరెక్ట్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే తర్వాత మళ్ళీ అగైన్ ఇది సైకిలిక్ మేనర్లో ఇప్పుడు కొత్త పాటలు అలా వెళ్తూ మళ్ళీ మీరు చూస్తే గమనించినట్లయితే ఈ సినిమాల్లో మళ్ళీ పాత పాటల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు వచ్చేస్తూనే ఉంటుంది. చూడండి, ఎక్కడైనా గమనించండి, ఇప్పుడు కొత్త పాటలు మళ్ళీ పాత పాటలు మ్యూజిక్ లాగే ఉంటుంది. మీరు పాత పాటలు కూడా విని కంపేర్ చేసుకోండి. నేను మాక్సిమం నాకు వచ్చే ప్రాజెక్ట్స్ అక్కడే ఉంటుంది. నాకు వచ్చే ఛాన్స్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే నేను పాత పాటల్లో చాలా బాగా పాడతాను అని ఒక మంచి పేరు ఉందండి. అది ఒక్క నా యొక్క అదృష్టం, లేకపోతే మా నాన్నగారు నాకు నేర్పించిన సాధన బట్టి నేను పాడడం జరుగుతోంది. ఈ యొక్క దాంట్లో నేను ఘంటసాల గారి పాటలు పాడడం జరిగింది. దాని బదులు నాకు అమెరికాలో కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం జరిగిందండి శివశంకరి పాటకి. శివశంకర్ నేను పాడడంలో అది ఈ మధ్య ప్రెసెంట్ సింగర్స్ ఏ ప్లేబ్యాక్ సింగర్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ పాటను పాడలేని స్థితిలో ఉండే పాటను అది తప్పకుండా ఆయన అడుగు జాడల్లోనే మేము నడిచాం కాబట్టి ఆయన పాటలు నేను కొన్ని పట్టుకొని నేను కొన్ని ప్రోగ్రాంలో పాడడం జరుగుతుంది. నాకు ప్రత్యేకత దాంట్లో కొంత వచ్చింది కాబట్టి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని దాన్ని లేటెస్ట్ ట్రెండ్తో కూడా మిక్స్ చేసి ఈ మధ్య ఫ్యూజన్ అని ఒకటి కొత్తది పెట్టారు, మీరు చూస్తున్నారో లేదు. క్లాసికల్ మ్యూజిక్ ని సినిమాతో కంపేర్ చేస్తూ ఈ జాజ్ తో వీటితో కలిపి క్లాసికల్ మ్యూజిక్ ని పాడడం. అలాగే నేను పాత పాటలను కొత్త పాటలతో మిక్స్ చేసి నేను డెఫినెట్ గా అది ఇంకో కొత్త విధంగా తయారు చేస్తాను నాకు అవకాశం వస్తే. ఇప్పటి సాంగ్స్ ఎవరైనా పాడతారు. వెరీ గుడ్ ఐడియా, ఎందుకంటే అది యూనిక్ కదా. చేయడం వల్ల ఏమవుతుందంటే యు కీపింగ్ అప్ విత్ ద ట్రెండ్. సో మీరు పాత పాటల్ని మీరు రిలవెంట్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు అందరూ స్టేజ్ మీద గెంతులు డాన్సులు వేసి పాడుతోవడం ఈ మధ్య అలవాటు అయిపోయింది. చాలా మందికి అది ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ జనరేషన్ సాంగ్స్ అసలు టచ్ చేయట్లేదు. అసలు చాలా మంది మెచ్చుకుంటుంది ఆ జనరేషన్ సాంగ్స్ అని. నాకు అమెరికాలో నేను లాస్ట్ టైం డిసెంబర్లో వెళ్తున్నప్పుడు నాకు అర్థమైందండి. స్టాండింగ్ ఓవేషన్ ఆ రోజు రాత్రి 10 వరకు మోహన్ బాబు గారి మీటింగ్ అయిపోయింది. 10 నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. 1 o'clock వరకు ప్రోగ్రామ్ అంతా విని లాస్ట్ సాంగ్ శివశంకర్ పాడగానే, అంతవరకు పిచ్చి పాటలు బోల్డ్ పాడాం, లాస్ట్ సాంగ్ శివశంకర్ పాడగానే స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంత వాల్యూ సంగీతానికి ఉన్నప్పుడు ఇవన్నీ నేను ఇంతవరకు ఎందుకు పాడానా అనిపించింది ఆ స్టేజ్లో. సో ఇప్పటికీ పాడుతున్నాను ప్రెసెంట్కి కూడా. మీ అందరూ కరెక్ట్గానే నన్ను ఆ క్వశ్చన్ అడిగారు రిలవెంట్గా. నేను ఈ మ్యాచెస్ చేద్దాం అనుకుంటున్నానండి ప్రెసెంట్కి. చాలా బాగుందండి. అంటే అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. యూనిక్నెస్ లేకపోతే అది సెల్లింగ్ పాయింట్. అది కరెక్ట్ అండి, కరెక్ట్. అదే ఏ ప్రొఫెషన్ లో అయినా సరే అండి యూనిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. Thank you so much for calling Andy. Thank you so much for your feedback. Thanks a lot for your good suggestions. Thank you, Pavan. I wish you good luck, and then I hope you reach all the things you have in your mind. Yeah, maybe with your support and God's grace. Thanks. Thanks, Andy. Thank you so much for calling Andy. Bye. Bye. So that was nice and sweet talking to him, and manchi feedback meeku andicharu. Very good feedback and very good suggestion kuda. Endukante ప్రతి సింగర్కి కావాల్సింది ఈ రోజుల్లో యూనిక్నెస్ అండి. అవును. ఇప్పుడు ఈ మధ్య ఎవరు కోతి అరుపులు అరిస్తే బాగా వాళ్ళు సింగర్లుగా పరిగణింపబడుతున్నారు ఈ రోజుల్లో. అది మనందరికీ తెలుసు, అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. ఎవరు అరుపులు ఎక్కువ అరవగలిస్తే వాళ్ళు సింగర్స్ గా పాడుతున్నారు. ఎవరు ర్యాపింగ్ వెస్టర్నైజ్డ్ ఫీల్స్ అన్ని వచ్చేసాయి సౌత్ ఇండియాలో. ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ మీరు గమనించగలిస్తే బాలీవుడ్ లో సూఫీ అని ఒకటి వచ్చిందండి. సూఫీ సింగింగ్ అనేది, అది సూఫీ అనేది ఫోక్ సాంగ్స్. మీరు గుర్తుంచుకుంటే చాలా ఓల్డ్. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి తేజు గారు, నా నేమ్ సుధా అండి. సుధా గారు ఎలా ఉన్నారు?
బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. అండ్ మీరు షో వింటూ కాల్ చేశారు కదా? అవును, షో వింటున్నారు కదా? యా, లైక్ ఎలా ఫీల్ అవుతున్నారండి? హౌ వాజ్ ద షో గోయింగ్? యా, సూపర్ గా ఉంది. నేను అందుకే కొంచెం టైం తీసుకొని కాల్ చేశాను. పవన్ గారి వాయిస్ ఆసమ్ కదా అండి? యా యా యా, కాకపోతే అదే నా సజెషన్ కూడా అదే సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. చెప్పండి Sure, చెప్పండి. హాయ్ అండి, పవన్ Yeah, గారు hi, hi, చెప్పండి. మాట్లాడేస్తున్నాను. అయ్యో చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ సజెషన్స్ ఇస్తున్నారంటే ఇంకా ఆనందంగా ఉంది నాకు. డెఫినెట్ గా చెప్పండి మేడం, ప్లీజ్. కానీ మీరు చెప్తున్నారు కదా, నాకు ఒక 2 క్వశ్చన్స్. యా, ఇన్స్ట్రుమెంట్ అండ్ వోకల్, ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్ హెల్ప్స్ ఫర్ ద వోకల్ అన్నారు. యా, సో ఎలా అండి అది, ఐ మీన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే అంటారు? వాయిలిన్ మీకు అంటే వాయిస్ కి. యా, అవునా? అది ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ ఫేస్ అయ్యే ప్రాబ్లం ఒకటండి. ఒక పాట ఇవ్వగానే 5 మినిట్స్లో ఆ పాట నేర్చుకోగలిగే కెపాసిటీ ఉండడం. అదే ప్రొఫెషనాలిటీ అంటే సింగర్కి కావాల్సింది, సింగింగ్కి కావాల్సింది అది. 5 మినిట్స్లో పాట నేర్చేసుకోవడం. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండాలండి సింగర్కి అనేది. గ్రాస్పింగ్ పవర్ విత్ వాళ్ళు ఏదో ట్యూన్ చెప్తారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ చెప్తారు, ఆయన సరిగ్గా హమ్ చేయలేకే కదా మన పాడిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు సింగర్ని పాడించాలంటే ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ని పాడించాలనే తపంతో చేసేవారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్సే పాడేద్దామనే తపంతో ఉన్నారు. కొన్ని పాటలు వాళ్ళ వాయిస్కి సెట్ అవ్వక మనకి ఇస్తున్నారు కొన్ని ఛాన్సెస్. ఓకే, ఇలాంటి సమయంలో ఈ యొక్క సింగర్ ఏం చేయాల్సిన పని ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫీల్ ఒకేసారి గ్రాప్ చేయాలండి. మనం ఆయనలో ఉండే ఏంటి, ఆ పాటలో ఉండే ఫీల్ ఏంటి, ఆయన అనుకునే సంగతి అనేది గ్రాప్ చేయాలి. అది గ్రాప్ చేయగలగాలంటే నొటేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఏ పాటకైనా, ఏ సినిమా పాట అనుకోండి, ఏ క్లాసికల్ అనుకోండి, ఏ ఫోక్ సాంగ్ అనుకోండి, నొటేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒక సింగర్కి నొటేషన్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ నాలెడ్జ్ చాలా చాలా మంది చాలా విధాలుగా, ఇప్పుడు సంగీతం నేర్చుకున్న వాళ్ళకే నొటేషన్ వస్తుందని ఏం లేదండి. నొటేషన్ ఇప్పుడు బాలుగారు ఏ సంగీతం నేర్చుకోకుండా అన్ని వేల పాటలు, అన్ని 35,000 సాంగ్స్, అబౌవ్ 40,000 సాంగ్స్ పాడారంటే ఆయనకి నొటేషన్ బాగా అసిస్టెంట్గా కోదండపాణి గారి ద్వారా నొటేషన్ అనేది బీభత్సంగా అలవాటు అయిపోయిందండి. ఈ అలవాటు అవ్వడం అనేది ఏంటంటే అదొక ప్రాక్టీస్ లాంటిది అన్నమాట. ఇప్పుడు స్టాఫ్ నొటేషన్ అంటారు, అది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మనకి షార్ట్ హ్యాండ్ ఉండేది, అలా ఉంటుందండి. వాళ్ళు పాడుతున్నప్పుడే మనం వెంటనే రాసేసుకోగలగాలి నొటేషన్ కూడా, లిరిక్తో పాటు. అది ఎలా వస్తుందంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్కి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ వాడు ఒక వైలిన్ నేర్చుకునేవాడు పాట నేర్చుకోడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ ఈ పాట ఉందనుకోండి, దీనికి నొటేషన్ స గ స ప ప ప ని ప స స స గ స అని నేర్చుకోగలగాలి. ఈ నొటేషన్ టెక్నాలజీ వాడికి ఈజీగా మైండ్లో వెలగాలి. అలా వెలగాలి అంటే వైలిన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే మనం ఆ పాటని అదే నొటేషన్తో మనం ప్లే చేస్తాం. కాబట్టి పాటకి ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకొని ఆ విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగిందండి. సుధా గారు, వాట్ ఏ క్వశ్చన్ అండి, వాట్ ఏ క్వశ్చన్. క్లాప్స్ టు యూ, రియల్లీ క్లాప్స్ టు యూ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చెప్పిన తర్వాత నాకు, ఐ మీన్ వి డోంట్ హ్యావ్, నాకైతే అసలు ఐడియా లేదు, బట్ ఐ లవ్ సాంగ్స్. నాకు చెప్పాలంటే బాలు గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన ప్రోగ్రామ్ ఏ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా నేను పాడుతా తీయగా ఫాలో అవుతాను. నాకు ఇంకా ప్రాణం అండి. అందువల్ల నాకు అట్లీస్ట్ నాకు ఇప్పుడు గమకాలు అంటే ఏంటి, శృతి అంటే ఏంటి, వి కేమ్ టు నో. అసలు మేము బ్లాంక్ పర్సన్, బట్ అయినా కూడా ఇప్పుడు తెలుస్తుంది గమకం అంటే ఏంటి, అక్కడ ఎక్కువ గమకం వేస్తే ఎలా ఉంటది, ఏంటి అనేది అర్థమైంది మాకు బాలు గారి ప్రోగ్రామ్ చూడడం వల్ల. ఇప్పుడు మీరు అనగానే నాకు అర్థం కాలేదు, ఇన్స్ట్రుమెంట్ వోకల్ కి ఎలా హెల్ప్ అవుతుందా అని. ప్రతి సింగర్ మీరు గమనించారో లేదో కానీ ప్రతి బాలీవుడ్ సింగర్ గిటార్ కానీ కీబోర్డ్ కానీ అవలీలుగా వాయించగలుగుతారు. ప్రెసెంట్ మీరు అద్నాన్ సామీని చూడండి, ఎవరైనా అలాంటి గొప్ప వాళ్ళ ఆర్టిస్టులు మీరు తీసుకుని కలిస్తే ప్రెసెంట్ ఎవరైనా సరే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లో దిట్ట పొందిన తర్వాతే సింగింగ్ ఫీల్డ్కి వచ్చారు ఈ రోజుల్లో.
మీరు గమనించగలిస్తే. ఎందుకంటే అంత ఫాస్ట్గా మనం గ్రాస్ప్ చేయగలగాలంటే ఇన్స్ట్రుమెంట్ ఒకటే హెల్ప్ చేయగలుగుతండి మనకి. ఒక్క సంగీతం ఇప్పుడు అందుకే ప్రతి వాళ్ళు సింగర్స్ అందరికీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కీబోర్డ్ నేర్చుకోండి, పియానో నేర్చుకోండి అని చెప్పి ప్రతి సింగర్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న సింగర్స్ అందరూ తెలుగులో కానీ బాలీవుడ్లో కానీ ప్రెసెంట్ అందరూ ఇన్స్ట్రుమెంట్ మీదే పడ్డారండి మ్యాక్సిమం. నేర్చుకుంటే ఈజీగా నోటేషన్స్ రాయగలిగాము అని. ఓకే. సో ఇప్పుడు నా యొక్క అదృష్టం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఇన్స్ట్రుమెంట్లోనే ఉండడం ఒక అదృష్టం అయిందన్నమాట. అది నాకు యాడెడ్ పాయింట్. అది నేను కూడా నేర్పిస్తున్నాను మా బాబుకి, యాక్చువల్ గా 2 నేర్చుకుంటున్నాడు. బట్ నాకు ఇంత యూజ్ ఉంటుందని తెలియలేదు. తప్పకుండా డెఫినెట్ గా ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మేడం, ఇన్స్ట్రుమెంట్ అనేది లైఫ్ లాంగ్ మీరు ముసలైనంత వరకు మీరు నేర్చుకోవచ్చు, మీరు వాయించుకోవచ్చు, మీరు ఇస్తుంది. వోకల్ అనేది కొంత టైం తర్వాత వోకల్ పనిచేయదండి. ఇప్పుడు బాలు గారు లాంటి మహానుభావులకి ఇప్పుడు ఈ కాలం కూడా పనిచేస్తుంది. ఈ తర్వాత ట్రెండ్కి వోకల్ అనేది కార్డ్స్ అన్ని చాలా ఫెయిల్ అయిపోతుంటాయి. ఇన్ని పాటలు పాడుతూ విపరీత అయిన అరుపులు వచ్చేసి వోకల్ కార్డ్స్ డెఫినెట్గా స్ట్రెయిన్ అయ్యి వాయిస్ అంతా పోతుంది. అలాగా ఇన్స్ట్రుమెంట్లో అలాంటిది ఏమి ఉండదండి. మీరు చచ్చినంత వరకు అది ఎలా ఉంటుందంటే లైఫ్ లాంగ్ మీకు మిగిలిపోయినట్లు ఉంటుందన్నమాట. అది డెఫినెట్గా మీ అబ్బాయికి ఖచ్చితంగా నేర్పించండి, నాలెడ్జ్ ఈజీగా పెరుగుతుంది. నేను ఆ సజెషన్ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సుధా గారు, అండ్ మీరు మంచి సజెషన్ ఇవ్వడం జరిగింది, అండ్ అలాగే మంచి సజెషన్ తీసుకోవడం కూడా జరిగింది. ఇంకొక మాట చెప్తాను పవన్ గారికి. యాక్చువల్ గా చెప్తానండి, ఈ రోజే మాకు మీరు మర్యాద రామన్నలో చేశారని గానీ అట్లా వాయించారని గానీ అవన్నీ తెలుస్తున్నాయి. యాజ్ యూజువల్ బ్యాక్ లో ఉండే వాళ్ళు ఎవరు తెలియదు. ఇలా మాకు టోరీకి వచ్చిన తర్వాత చాలా మందికి చాలా విషయాలు తెలుసు. యాక్చువల్ గా ఎంత టాలెంటెడ్ వాళ్ళంతా వెనకుంటారు అని చెప్పేసి. ఇంతకు ముందు కాలర్ చెప్పిన లాగే అన్నమాట నాది కూడా. ఐ మీన్ అందరికి కొంచెం పరిచయం కూడా అయితే అందరికీ తెలుస్తుంది అని నా ఇది అండి. డెఫినెట్ గా మేడం, ఇది వరకు ప్లాట్ఫామ్స్ అయితే ఉండేవి కాంపిటీషన్స్. నేను ఫైనల్ విన్నర్ రన్నర్ అయిపోవడం నా బ్యాడ్ లక్ ఏమో అనుకుంటున్నాను. మళ్ళీ వేరే ఎపిసోడ్స్ లో ఎంటర్ అవ్వడానికి లేకుండా చేసేసారు. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నాకు మీ అందరూ నన్ను చూసి నన్ను బ్లెస్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది అని అనుకుంటున్నాను ప్రెసెంట్ కూడా. సో మేబీ అది బహుశా నా గొంతును అందరికీ అందజేస్తున్నాననే ఆనందం నాలో ఉంది కాబట్టి నేను ఇంకా ఆనందంగా ఉంటున్నాను. ఎందుకంటే ఈ ప్రెసెంట్ సినిమాల్లో నేను పాడడం వల్ల నా గొంతుని చాలా మంది వింటారులే అనే ఒక ఆశయంతోనే నేను ఇక్కడ అడుగు పెట్టడం జరిగిందండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. డెఫినెట్ గా నాకు ఆ ఛాన్స్ వస్తే మళ్ళీ టీవీలో నేను కనిపిస్తాను. SVBCలో మీరు మళ్ళీ చూడండి నన్ను. టీవీలో అంటే అది కొంచెం అంటే అందరికీ తెలియాలి. ఇప్పుడు మీరు యూజువల్ గా మనం ఏంటంటే ఒక సీడియో ఇది తీసుకున్నామంటే మనం యూజువల్ గా ఇంతకు ముందు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ పేర్లు కూడా చూసే వాళ్ళం కాదు. ఇప్పుడు అట్లీస్ట్ మనకి తెలుస్తున్నారు, చాలా మంది తెలుస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, సింగర్ ఎవరు అని చూసిన తర్వాత పాటలు వింటున్నాం కూడా. అవునండి. సో అలాగా నాకైతే ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. మీరు మర్యాద రామన్లో వాయించాను అని పాడాను అని చెప్తే కూడా ఎంత ఇది ఉన్నా. మీరు ఇందాక చెప్పారు US లో ఉండే వాళ్ళందరూ, దట్స్ ట్రూ అండి. యాక్చువల్ గా మేము కొత్త పాటలకి చాలా చాలా దూరంలో ఉంటారు. నాకు చాలా మంది అక్కడ సజెస్ట్ చేసింది అదేనండి. నేను ప్రోగ్రామ్ దిగిన తర్వాత నిజంగా స్టాండింగ్ ఓవేషన్ నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి. అసలు అమెరికాలో స్టాండింగ్ ఓవేషన్ ఏంటి, అసలు ఈ పాటకి ఇంత అప్లాజ్ ఏంటని, నాకు రెస్పాన్స్ ఏంటని నాకు చాలా కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి ఆనందంతో. అంత అప్లాజ్ ఉంటే నేను ఆఖరికి వాళ్ళందరిని అడిగాను, ఏంటండి ఇంత ఫ్యాన్స్ ఏంటి ఓల్డ్ సాంగ్స్కి అంటే, ఓల్డ్ సాంగ్స్కే మేము ఫ్యాన్స్ అని అరిచారు వాళ్ళందరూ. ఇంకా నేనే అప్పటి నుంచి మీరు నమ్ముతారు నేను గీతా మాదిరి వెళ్ళామండి. ఓల్డ్ సాంగ్సే పాడాం మేము. ఊహలు గుసగుసలాడే మొత్తం ఘంటసాల గారి సాంగ్. ఆ రోజు అంతా ఘంటసాల గారి కాన్సర్ట్ అయిపోయింది. మేము అసలు కొత్త పాటలు పాడడానికి వస్తే మొత్తం ఘంటసాల గారి ప్రోగ్రామ్ అయిపోయింది. అది సగం కూడా తెలియదండి. ఐ థింక్ నాకు తెలుసు 30-40% పాటలే మాకు తెలుస్తాయి. బాగా పాపులర్ అయిపోయిన సాంగ్స్ తప్ప మంచి వాల్యూ ఉండే సాంగ్స్ అన్ని మనకు అసలు రావు బయటకి కొన్ని సాంగ్స్. అవునండి, అవును. అంటే ఇప్పుడు పవన్ గారు పాడే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ పాపులర్ అవ్వాలని కోరుకుందాం. అయ్యో తప్పకుండా. పవన్ గారు అన్ని పాపులర్ అవ్వాలి, ఈవెన్ తన ఏం కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. P for పవర్ఫుల్ అవ్వాలి. ఓకే అండి సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అండ్ సో వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ద లైన్. హలో. హాయ్ అండి. హూ ఇస్ దిస్? ఎవరు ఈ కోకిల?
నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? వర్జీనియా నుంచి మాట్లాడుతున్నాను. వర్జీనియా నుండి. ఓకే, ఎలా ఉందండి ప్లేస్? ఏంటండి ప్లేస్ ఎలా ఉంది? టెంపరేచర్ ఎలా ఉంది? యా చాలా బాగుందండి. ఇక్కడ టెంపరేచర్ అడగండి. తెలుసు కదా చాలా ఎక్కువ ఉంటుంది. నో, చాలా కూల్ గా ఉన్నాను నేను. అయ్యో, సింగర్ ని పక్కన పెట్టుకొని నేను టెంపరేచర్ హాట్ గా ఉందని చెప్తాను. ఇట్స్ సో కూల్ మ్యూజిక్. పవన్ గారి వల్ల అక్కడ ఇప్పుడు వచ్చారు మీరు. పవన్ గారు నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నానండి, మీరేం బాగున్నారా? యా బాగుందండి. అదే మీ షో వింటున్నాను. నాకు ఇంతకు ముందు తెలియదండి. ఏంటి మర్యాదరామంలో మీరు పాడారా? మర్యాదరామంలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ పాడానండి. అంటే మెయిన్ సాంగ్ ఇంకా పాడలేదు. కాంబినేషన్ ఆఫ్ ఆల్ సింగర్స్ అన్నమాట. ఇంతకు ముందు మనకి పాడారు, వినిపించారు సాంగ్. ఏమన్నా వాయిస్ అదే నేను విన్నాను. చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఆన్లైన్ ట్యూటరింగ్ అట్లా ఏమైనా చేస్తారా అండి అక్కడ నుంచి? ఇక్కడ మా పిల్లలకి ఇట్లా ఇక్కడ యూఎస్ఏ లో ఉన్న ఓకే ఈ మధ్య ఆన్లైన్, అవునండి కరెక్టే. నేను చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ నాకు కొంచెం ఈ ఫీల్డ్లో ఒక టైం దొరక్క నేను నిజంగా ఆ ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నానండి. నా దగ్గర చాలా మంది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు కానీ ఇక్కడ పిల్లలకి జస్ట్ వీకెండ్ ఓన్లీ సండే ట్యూటరింగ్ చేస్తారనమాట. అంటే వీలవుతుంది పిల్లలకి. ఒక 1 hour వెళ్తారనమాట. 1 hour లో యాక్చువల్ గా నేను కూడా చాలా మిస్టేక్ చేశాను. మా పిల్లల్ని అంటే మిడిల్ స్కూల్ ఏజ్ లో అట్లా జాయిన్ చేశాను. నాకు వాళ్ళకి అప్పటికి నాకు తెలియలేదు వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందన్న ఇది. సో పిల్లలు హైయర్ గ్రేడ్స్ కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ, వాళ్ళు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు అనమాట. కాకపోతే మ్యూజిక్ అంటే మన సంగీతం బాగా ప్రాక్టీస్ కూడా ఉండాలి కదండి. అవునండి. ఒక 1 hour వెళ్ళడం రావడం అంతే, తర్వాత బుక్ తెరవరు అనమాట. లేదు తప్పకుండా. అంటే పాటలు మాత్రం చాలా ఇష్టము, బాగా పాడతా. మా బాబుకైతే బాగా ఇష్టం. పాప అయితే పడుతుంది కానీ బాబు చాలా ఇష్టపడతాడు. పాటలు రాస్తున్నాడు అనమాట. తనకి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదండి, అది ట్రైనింగ్ ఏం లేదు. తను పాడుతున్న పాటల్ని 10 సార్లు వినమనండి, అదే పాటని రీప్రొడ్యూస్ చేయమనండి. ఇదే మంచి ట్రైనింగ్. నేను మీరు అన్నట్టు నేను ఒకవేళ స్కైప్ అవన్నీ నేను చేయగలిస్తే, ఒకవేళ ఎందులోనైనా నేను ఆన్లైన్లో వచ్చి మీకు నేర్పించగలిస్తే తప్పకుండా నా ఆశయం అదే. నా ఫ్యూచర్లో నేను చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఇక్కడ పిల్లలకి అట్లా హెల్ప్ చేస్తే బాగుంటదేమో. డెఫినెట్ గా మేడం, అదేంటి నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. ఆలోచన ఉందండి పవన్ గారికి. అవునండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మనసులో పెట్టుకున్నారు. నాకు ఇదంతా ఎలా కలిగిందంటే, నేను పాఠశాల అనే కార్యక్రమం ఎస్యూబీసీలో చేసేవాడిని అండి. పాఠశాల అని ఇప్పుడు రామాచారి గారు చేశారు. దాన్ని ఆ ఎపిసోడ్ కూడా తీసేయడం జరిగింది మాక్సిమం ఎస్యూబీసీలో నేను అనుకోవడం. ఆ ఎపిసోడ్ నేను చాలా మట్టుకు రన్ చేశానండి. నేనే యాంకరింగ్, నేనే అందులో సంగీతం చెప్పే టీచర్ అన్నమాట. ఆ చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళి నేను చెప్తూ ఉండడం ఎంత ముద్దు అనిపించేదంటే నాకు. వాళ్ళందరూ పాడుతుంటే అయ్యో నేను ఇంతమందికి నేర్పించగలిగానా అనే ఒక ఆనందం నాలో ఉండేది ఆ ఎపిసోడ్స్ అయినంత వరకు. నాకు ఆ ఆనందం నేను ఇంకా చూడాలి, ఇంకా వీళ్ళందరూ ఎదిగి నా పేరు చెప్పుకుంటే నాకెంతో ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించేటట్లు అవుతాను అని చెప్పి నా ఆశయం ఉందండి. డెఫినెట్గా నేను ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్ని డెఫినెట్గా మీరు చెప్పినట్టు అవన్నీ టేకప్ చేసి నేను డెఫినెట్గా ఒకవేళ మీకు అందించగలిస్తే నేను డెఫినెట్గా మీకు పాఠాలన్నీ చెప్తాను షూర్ గా. అంటే మీరేమైనా ప్లాన్ చేస్తే కనుక స్టోరీలో చెప్తే డెఫినెట్ గా. అది నన్ను అడగకూడదు, ఈ టీం స్టోరీ ద్వారా మాకు తెలిస్తే కనుక వీళ్ళని కల్పించాలని నేను కూడా వీళ్ళని అందరిని అడుగుతానండి. నేను కూడా మీ తరపు నుంచే సపోర్ట్ చేస్తాను. పవన్ గారు ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా టోరీకి మెసేజ్ అందించాలి. అండ్ టోరీ ద్వారా ఎంతో మంది అభిమానులకు మేము ఆ మెసేజ్ తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. నేను కోరుకుంటుంది ఏంటంటే
టోరీయే ఒక మంచి ప్లాట్ఫామ్ కల్పించి మీ అందరికి నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఓ ఇది ఇంకా బాగుంది. అదొక ఎపిసోడ్ లా చేయొచ్చు. యాక్చువల్ గా అండి ఈ telugu1.com మేము ఇక్కడికి 2000 లో వచ్చాము. అప్పటి నుంచి నాకు బాగా మెంబర్షిప్ ఉందన్నమాట. అప్పటి నుంచి మా పిల్లలకి తెలుగులోని అంటే నేను ఇంట్లో నేర్పిస్తూ దానిలో గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. తెలుగు నేర్చుకోవడానికి పిల్లలకి అవి కూడా ప్రాక్టీస్ చేసేవారు మా పిల్లలు. దానిలోనే సంగీతం కూడా ఉందండి. telugu1.com లో సంగీతం కూడా కొన్ని క్లాసెస్ ఆన్లైన్ లో పెట్టేవారు అనమాట. అది చూసి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ మా పిల్లలు అది కూడా పాడుతూ అవి నేర్చుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ట్యూషన్ జాయిన్ చేస్తాం అనమాట. అమ్మా నాకైతే ఒక విషయం తెలిసింది ఇక్కడ. ఇది బాగుందండి ఈ ఆన్లైన్ సంగీతం చేసి ఇప్పుడు క్లాసెస్ కూడా రన్ చేస్తున్నారని. నేను కూడా డెఫినెట్ గా మీ తరపు నుంచి నేను కూడా అడుగుతానండి. నేను కూడా మీ అందరికి వచ్చి పాఠం చెప్పడానికి నాకేం నిరభ్యంతరంగా ఉంది. నేను డెఫినెట్ గా మీ అందరికి పాఠాలని నేను చెప్తాను ఒకవేళ వీళ్ళ అవకాశం కల్పిస్తే. అదర్వైజ్ నేను వేరే విధంగానైనా నేను మీ అందరికి పాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను. అది మన అదృష్టం అండి, రావాలని కోరుకుందాం. సరేనా లక్ష్మి గారు, మీ అబ్బాయి థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయి టాలెంట్ ని మాత్రం ఎంకరేజ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఈ జర్నీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. సో మీన్ వైల్ పీపుల్ మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ 441223770661 అండ్ ఇండియా వారైతే 0406662451 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1. మరి ఈ మ్యూజికల్ జర్నీలో ఇంకా కబుర్లు తెలుసుకుందాం. మీన్ వైల్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. ఆన్ ఇంటర్నెట్ టోరీ with your trendy Teju in your favorite show Tollywood Talkies. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు ది గ్రేట్ సింగర్, యంగ్ సింగర్ అండ్ యంగ్ సెలబ్రిటీ పవన్ గారు. ఎన్నో కబుర్లు జరుగుతున్నాయండి షోలో, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. నిజంగా లైఫ్లో మ్యూజిక్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ మీరు చిన్నప్పటి నుండి ఎంత తపన పడి మ్యూజిక్ నేర్చుకున్నారో ఇప్పుడు నాకు తెలిసి మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటారా, లేకపోతే ఇంకా మీరు సాధించేది చాలా ఉంది? నేను ఒకే ఒక్క విషయం అండి, ఎవరికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటే ఏ విషయంలో ఏది చేయలేరు. సాటిస్ఫాక్షన్ అనేది అసలు రాదు మనిషికి. వచ్చేది అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే తను చేసే జాబ్లో తన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకుంటాడు, కానీ అది యాక్చువల్ సాటిస్ఫాక్షన్ కాదు వాడికి. నాకేంటంటే నాకు చాలా బాధగా ఉందండి. యాక్చువల్గా నేను 9 years నేను సంగీతం నేర్చుకొని ఇవాళ నేను ఒక్క పాట కూడా ఫిలింలో అంత ఎగ్జాక్ట్గా పాడలేకపోతున్నాను, అంత మంచి ఆపర్చునిటీస్ రావట్లేదని బాధ మాత్రం నా మనసులో ఉందండి. ఓపెన్గా చెప్పడం, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే సంగీతం గురించి చిన్నప్పటి నుంచి తపన పడుతూ అయ్యో నాకేంటి ఆపర్చునిటీస్ రాలేదు అని బాధపడుతున్నాను. కానీ దాని యొక్క సరైన వే తెలియక నేను సతమతం అయ్యానేమో అనుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్ వేలో కొంచెం పడ్డానని తెలిసింది. ఆ వేలో నేను ఫాలో అవుతూ ఇప్పుడేవో కొన్ని ఆపర్చునిటీస్ నాకు రావడం జరిగింది. సో నేను అనుకోవడం ఆ దేవుడు కూడా నా మాట విని నన్ను ఇలా నడిపిస్తున్నాడేమో అని అనుకో. గాడ్ గ్రేస్ లేని ఏ పని జరగదండి. అండ్ మీరేంటంటే అది చిన్న వయసులో మీరు ఈ ఫీల్డ్కి రావడం జరిగింది కాబట్టి మీకు వే దొరకలేదు. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేను పాడిన తర్వాత ఏంటి పవన్ గారు మీరు ఇంకా అసలు సినిమాల్లో పాడలేకపోవడం, ఏంటి పవన్ గారు అసలు మీరు ఈ వచ్చే ప్రాజెక్ట్స్లో అసలు పాడలేకపోతున్నారు, ఎవరెవరో పాడేస్తున్నారు, వాళ్ళకి ఏ సా అంటే రీ తెలియదు, రీ అంటే గా తెలియదు అని. నేనంటాను వాళ్ళు అన్నది కూడా కరెక్టే. ఒక విధంగా నేను పాడకపోవడం అది నేను స్వతహాగా చేసుకున్న నా దురదృష్టం ఏంటో ఇది వరకు నేను ఆ ఫీల్డ్లో రాలేకపోవడం. కానీ అదే ఫీల్డ్ నమ్ముకుంటే నా సెక్యూరిటీ ఇప్పుడు బహుశా చాలా మంది అడుగుతున్నారు ఇదే ఫీల్డ్ ఎంతవరకు నమ్ముకోగలరు మీరు, ఇది ఈ మధ్య ఎక్కువ సింగర్స్ అయిపోతున్నారు, ఎనీవేర్ కాంపిటీషన్ ఉందండి. నేను ఉద్యోగం చేస్తున్నా కూడా అందులో కూడా నేను డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. MBA చేసి కూడా ప్రతివాడు ఏదో ఒకటి వెనక నుంచి చేసేసుకొని నేనే వచ్చేద్దా అనే ఫీలింగ్లో ఉన్నారు. సో అదే నేను ఇంత కష్టపడి 9 ఏళ్ళు నేర్చుకున్న సంగీతాన్ని మళ్ళీ వదిలి వేరే ఎందుకు ఇది కూడా కష్టపడ్డాను అనుకోండి బహుశా MBA చేయడంలో. ఇది కన్నా నాకు సంగీతం ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ మై ఫాదర్ అందులో ఉండడం వల్ల నాకు వచ్చిందేమో తెలీదు. నాకు ఇందులోనే వాడు SBI లో ఎలాగ
ప్రొఫెషన్ ఇప్పుడు ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. సింగింగ్ కెరియర్ వదిలేసి ఇంకొక రూట్ చూసుకోవడం జరిగింది. వాడు చూస్ చేసుకోవడం జరిగింది. వాడు కూడా బాధపడుతుంది ఏంటంటే ఇన్ని ఉన్నాయి ఏంటోరా సంగీతాన్ని వదిలేసానని బాధ. పోన్లే నువ్వు పాడుతున్నావు కదా అదే నాకు కొంచెం ఆనందాన్ని కల్పిస్తుంది అని వాడు నాకు చెప్పాడు. సో రియల్గా అండి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. సో దాన్ని బట్టి వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ ప్రెజెంట్ అందరూ అంటున్నట్టే నేను కూడా అదే వేలో ఫాలో అయ్యి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ని ఇప్పుడు కలవడం జరుగుతుందండి. జరిగి వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. నా టాలెంట్కి వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. అదే నేను ఆనందపడుతున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ రావాలని ఈ యొక్క టోరీలో నేను మాట్లాడుతున్నాను. దయచేసి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ వినుంటే వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది ఇదే, దయచేసి నాకు ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వినుంటే ఇలాంటి గొప్ప సింగర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి. అంతేనండి, చేస్తే చాలు. ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తే చాలండి. ఇంకా దానికోసం మీరు ఏదో కమర్షియల్ వైజ్ గా మీరు ఆలోచించట్లేదు. ముందు ముందు ఎంతో సోషల్ ప్రాజెక్ట్స్ ని మీరు చేద్దామని ఉద్దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు మీ ఆశయం నెరవేరుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ జనరేషన్ ఎస్పి బాలు గారు ఒకప్పుడు ఎంత పాపులర్ అయ్యారో, వారంటే అందరికి ఎంత ఆదర్శంగా నిలిచారో, మీరు కూడా ఎస్పి బాలు గారు అంత రేంజ్కి రావాలని అండ్ ఈ జనరేషన్ ఎస్పి బాలు గారు మీరు అవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ జనరేషన్ పవన్ గారు అంటే ఎస్పి బాలు గారు అని ప్రతి ఒక్కరు అనుకోవాలని, ఆ స్టేజ్ వరకు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అండి. బాలు గారి అంతటి వాడిని ఎలాగా కాలేను, అది మీ అందరికీ తెలిసిన సత్యం. అంతటి వాడిని కాలేను కానీ అదే బాటలో నేను ప్రయాణిస్తానని మీ అందరికీ మరీ కోరుకుంటున్నానండి. నేను అదే బాటలో ప్రయాణించి అంతకన్నా సాధన ఎక్కువ చేసి, సాధన చేయకుండా ఏ పని జరగదు. కాబట్టి నేను ఆ మంచి సాధన ఇంకా చేసి ఇంకా ఎన్నో కొత్త మ్యూజిక్స్ ఎన్ని ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి సూఫీ సింగింగ్ ఇలాంటి వాటిలో నేను ఇంకొంచెం మక్కువ చూపించి బాగా ప్రయత్నించి నేను కూడా పాపులర్ అయ్యి ఒక మంచి పొజిషన్కి రావాలని నాకు ఆశగా ఉంది. మీ అందరికీ కూడా ఆశగా ఉందని నాకు ఇవాళే తెలిసింది. ఇవాళే కాదు, ఎప్పుడు తెలుస్తూనే ఉంది. నాలో బాధ ఎప్పుడు పడుతూనే ఉన్నాను. తప్పకుండా ఒక డే వస్తుంది, నేను డెఫినెట్గా మీ అందరికీ తెలుస్తానని మరీ కోరుకుంటున్నాను. లేదండి, ఆల్రెడీ యు ఆర్ సో పాపులర్ అండ్ యు ఆర్ ఇన్ టు ద బోత్ అనమాట, సింగింగ్లో అండ్ ఇటు ఇన్స్ట్రుమెంట్ వయలిన్లో. అండ్ కీరవాణి గారి దగ్గర ఎంతో మంచి కాంప్లిమెంట్స్ గెలుచుకున్నారు అండ్ ఎస్పి బాలు గారి దగ్గర ఎన్నో కాంప్లిమెంట్స్ గెలుచుకున్నారు. అండ్ ఈ ప్రొఫెషన్ మీకు ఇలాంటి సాటిస్ఫాక్షనే, అంటే చాలా మంచి సాటిస్ఫాక్షన్ మీకు ఇవ్వాలని, చాలా మంచి పొజిషన్లో మీరు ఉండాలని, చాలా మంచి స్టేజ్లో మీరు ఉండాలని ప్రతి ఒక్కరి తరఫు నుండి నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి. నేను నాకు ఎంకరేజ్ చేసే వ్యక్తుల్లో ముఖ్యంగా నేను చెప్పాలి కంపల్సరీగా అనుకునే వ్యక్తులు, మొట్టమొదట నన్ను ఇక్కడికి ఎంకరేజ్ చేసింది మా ఫాదర్ అండి. ఆయనకి ఈ యొక్క సందర్భంలో నేను టోరీ తరఫు నుండి నా నమస్కారం. ఆయనకి నేను ఆయన పాదాలకు నమస్కారం. అండ్ నెక్స్ట్ నా గురువుగారు ఆయన, అండ్ నాకు వైలిన్ నేర్పించిన గురువుగారు 3 ఉన్నారు, వారు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఇప్పుడు నాకు ఒక స్టేజ్ని కల్పిస్తున్న వాళ్ళలో జి ఆనంద్ గారు, మన స్టూడియోకి కూడా ఆయన విచ్చేయడం జరిగింది. నేను ఫాలో అయ్యాను. ఆయన ఇది కూడా ఎపిసోడ్ కూడా నేను వినడం జరిగింది ఈ టోరీలో. ఆయన అలాగే సాలూరి వాసురావు గారు, ఆయన కోటి గారి బ్రదర్, వారిలో నేను వాడి ప్రోగ్రాంలు ఎక్కువ చేసేవాడిని, ఎక్కువ చేస్తున్నాను ప్రెసెంట్ కూడా. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ కూడా అమెరికా వెళ్ళడం ఆయన తరపు నుంచి వెళ్తున్నాను, జి ఆనంద్ గారి తరపు నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. అండ్ నాకు అలాగే అండదండగా ఎప్పుడు నిలిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఈ మధ్య మా గురుగారు నన్ను గమనించి నన్ను గుర్తించి ఆయన మళ్ళీ పిలవడం జరిగింది. బాలు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎంతోమంది గొప్ప వాళ్ళందరూ నన్ను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయిస్తున్నారు. అలాగే ఆడియన్స్ అందరికీ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయ అభిమానం ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది అండ్ మీరు మంచి పొజిషన్లో ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో సార్. థ్యాంక్స్. అండ్ నా ఫీలింగ్ ఈ యొక్క షోకి రావడం నాకు ఎంతో ఆనందంగా కనిపించింది, ఎంత స్ఫూర్తిదాయకంగా కూడా కనిపించింది. అంటే ఫుల్ స్పోర్టివిటీ నాకు కనిపించింది. వీళ్ళ అందరూ మాట్లాడుతుంటే ఏంటి పవన్ గారు మీరు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ఇలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇచ్చారు చూడండి. అది చాలండి. నా లైఫ్ లాంగ్ ఈ ఒక మంచి షో చేశాను అని ఒక నా యొక్క
బయోడేటాలో ఇది కంపల్సరీ, ఇది ఒక మంచి ఘట్టంగా నేను అది పొందుపరుచుకుంటాను. అండ్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఇది నేను షో చేశానని నేను ఫీల్ అవ్వట్లేదు. ఐ ఫీల్ లైక్ నేను ఈరోజు ఒక క్లాస్ నేర్చుకున్నాను. లైక్ ఇది ఒక నాకు లెర్నింగ్ స్టేజ్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. క్లాస్ కాకుండా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఇంత నా ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు ఈ టోరీ వాళ్ళు. వారి సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిజనర్స్ విన్నారు కదా, మరి ఈ రోజు ఈ మ్యూజికల్ షో 9:30 అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అండ్ ఆఫర్లో ఇంతకుముందు లైక్ మన పవన్ గారు కూడా చెప్పారనమాట, అప్పుడే అయిపోయిందా 9:30, అసలు నేను కాలర్స్తో మాట్లాడుతుంటే నాకు టైమే తెలియట్లేదు అన్నారు. అండ్ అలా ఉండింది అనమాట ఈరోజు షో. నిజంగా ఇదంతా రెస్పాన్స్ అంతా మీ తరఫు నుండేనండి, ఈ క్రెడిట్ అంతా మీకే పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ ఈ రోజు షో టాటా బై బై. మీరు కూడా చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేసి ఎన్నో విషయాలు నేను చెప్పాలి అని మీరు అనుకుంటూ మీరు నన్ను ప్రోత్సహించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మరి ఈ రోజు షోకి టాటా బై బై చెప్పేసే ఛాన్స్ వచ్చేసింది. అండ్ థ్యాంక్ యూ టోరీ లిజనర్స్. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. మీ అందరికీ లిజనర్స్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్కారం అండి, బాయ్.